నమస్కారం. కార్తీక పురాణం విందాం. ప్రతి సంవత్సరము వచ్చేదే కార్తీక మాసం. ప్రతి కార్తీక మాసంలోనూ కార్తీక పురాణాన్ని ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా కార్తీక పురాణం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నాం. పురాణము వినటము ఒక మంచి అవకాశం అండి. చదవటం చాలా మంచి అవకాశం అనుకోండి. నాకు అది దొరికింది. మీరందరూ కూడా చక్కగా ప్రశాంతంగా స్థిర మనస్సుతోటి స్థిరమైన బుద్ధితోటి పురాణాన్ని విని కార్తీక మాసం తాలూకు పుణ్యాన్ని, అంటే పురాణం వినడం వల్ల దొరికే పుణ్యాన్ని అందరూ సంపాదించుకోవాలని, అందరూ హాయిగా సంతోషంగా ఉండాలని కోరికతోటి పురాణం విందాం. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుందాం. ఇవాళ నుంచి 30 రోజుల పాటు ప్రతిరోజు ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రో 4 పూటల్లో ఏదో ఒక పూట పురాణాన్ని తప్పనిసరిగా వినండి. అయితే మనకి పురాణ గాథలన్నీ కూడా ఒకరికి చెప్పిన విధంగానే వినపడతాయండి. కార్తీక పురాణం కూడా అంతే. అయితే 4 సంవత్సరాల నుంచి మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదా. కొంచెం 2-3 పుస్తకాలు మారటం వల్ల ఫ్రేమ్ ఏదో కాస్త మారినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా ఫ్రేమ్ ఒకటే ఉంటుంది. కొన్ని కథలు ఒకరోజు రావాల్సింది మరుసటి రోజు, ముందు రోజు రావాల్సిన తర్వాత రోజు అలా కనపడతాయి తప్పిస్తే అంతకంటే తేడా ఏం లేదండి. అన్నీ వ్యాసపురోక్తమైన గాథలే మనం చెప్పుకుంటాం. పురాణంలోకి వద్దాం. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణాన్ని తెలియచేయటం. పూర్వం నైమిషారణ్యానికి సూత మహర్షి వస్తే ఆయన్ని శౌనకాది మునులు సత్కరించి సంతుష్టం చేసి కైవల్యదాయకమైన కార్తీక మహాత్మ్యాన్ని తెలియచేయమని అడిగారట. అయితే అత్యద్భుత పౌరాణికుడైన సూతుడు, ఆయన తర్వాత కాలంలో వచ్చిన సౌతి కూడా ఎక్కడెక్కడి నుంచో కథలని తీసుకొచ్చి చెప్పేవారు. ఈయనేం చెప్తారంటే, మా గురువుగారు అయినటువంటి వేదవ్యాసులు స్కాంద పురాణంలోనూ పద్మ పురాణంలోనూ 2 చోట్ల ఈ కార్తీక మహాత్మ్యాన్ని వర్ణించారు. స్కాంద పురాణంలో ఋషిరాజైన శ్రీ వశిష్ఠుడి చేత జనక రాజర్షికి చెప్పబడింది ఒకటి. తర్వాత పద్మ పురాణంలో హేలావిలాస బాలామణి అయిన సత్యభామాదేవికి లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తెలియజేసింది పద్మ పురాణంలో ఉంది. అయితే మనం ఈరోజు కార్తీక మాసం మొదలైంది, స్కాంద పురాణాంతర్గతమైనటువంటి పురాణాన్ని మనం తెలుసుకుందాం. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం వశిష్ఠ మహర్షి జనక రాజర్షి ఇంటికి వెళ్ళారు. జనక రాజర్షి ఎవరు? మిథిలానగరాధిపతి. ఈయన స్వయంగా రాజర్షి అంటే రాజు మరియు ఋషి. ఆయన చాలా తపసంపన్నుడు, నిష్ఠాగరిష్ఠుడు. అయినప్పటికీ కూడా తన రాజ్యాన్ని చేసుకుంటూనే తన తాలూకు తపోనిష్టలో కూడా ఉండేవాడు. అయితే వెళ్ళినప్పుడు ఈయన తనకు చెప్పారు, మేము ఇట్లా సిద్ధాశ్రమంలో సత్రయాగం జరుగుతుంది, దానికి సామాన్లు అవి ఇవి సంభారాలు కావాలి రాజా, నువ్వే మాకు వీటిని అందించాలంటే జనక రాజర్షి దానికి ఒప్పుకొని, అయ్యా రాక వచ్చారు కాబట్టి నాకు ఏదైనా ఒక ధర్మాచరణని గురించి తెలియచేయండి. మాసాలన్నిట్లలోకి కార్తీక మాసం చాలా విశేషమైందని చెప్తారు కదా, అంతటి విశిష్టత కార్తీకానికి ఎలా కలిగింది, తర్వాత చేయగలిగినంత చేసినా కూడా పుణ్యం వస్తుందని వింటూ ఉంటాం కదా, అసలు ఏం చేయాలి కార్తీక మాసంలో, ఎంత చేస్తే ఎంత పుణ్యం వస్తుంది, కార్తీకంలో సరిగ్గా చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది సవివరంగా తెలియచేయండి అని అడిగితే, ఆ ప్రశ్నలకి వినయపూర్వకమైన ఆయన ప్రవర్తనకి సంతోషించి వశిష్ఠ మహర్షి జనక రాజర్షికి ఇలా తెలియజేస్తున్నారు. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వింటేనే చాలు పాపాలన్నీ అణిచివేసేది అయినటువంటి కార్తీక మహాత్మ్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులు చెప్తాను విను. కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా ఆచరించేటువంటి స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధపాడ్యం నుంచి కానీ ప్రారంభించాలి. మనం శుద్ధపాడ్యం నుంచే ప్రారంభిస్తాం. ఆశ్వేజ అమావాస్య వెళ్ళగానే మరుసటి రోజు నుంచి దీపావళి పండగ వెళ్ళటము మన కార్తీక మాసం ప్రారంభం. అయితే తులా సంక్రమణం అని ప్రత్యేకంగా చెప్పారు, ప్రతిసారి వినపడుతుంది కదా, ఈ మాటకి కొంచెం వివరించుకుందాం. మన తిథులన్నీ ఎలా నడుస్తాయి? చాంద్రమాన ప్రకారం చెప్పుకుంటాం కదా. స్వస్తి స్త్రీ చాంద్రమానైనా అంటాం. చాంద్రమానం అంటే చంద్రుని యొక్క కోలతతోటి నడుస్తాయి మన నెలలు. కానీ మనం సూర్యుడి కోలత కూడా ఒకటి ఆచరిస్తాం, అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ధను సంక్రమణము, మకర సంక్రమణము, ఈ 2 విశేషంగా చేస్తాం మనం. ఏమిటి ఈ సంక్రమణం అంటే రవి సంక్రాంతి అంటారు. రవి సంక్రమణం, సూర్యుడు
12 రాసుల్లోంచి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారుతూ ఉంటాడు. ప్రతి నెల ఈ మార్పు జరుగుతుంది. రవి సంక్రమణం, రవి సంక్రాంతి అని రాస్తారు. ఒక సంక్రాంతిని, మకర సంక్రాంతి మనం పండగగా చేసుకుంటాం. అది పెద్ద పండుగ. ఎందుకంటే అప్పుడు ఉత్తరాయణం వస్తుంది కాబట్టి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వస్తుంది. దేవతల తాలూకు వేకువ కాలం కాబట్టి మనం ఇప్పుడు పండగ చేసుకుంటాం. దానికి ముందు వచ్చిన ధను సంక్రమణానికి ఏం చేస్తాం, నెలగంటు పెట్టి అప్పటి నుంచి గొబ్బిళ్ళు పెట్టడము, తర్వాత గోదాదేవికి పాసురాలు, గోదాదేవి చెప్పిన పాసురాలు చదివి శ్రీరంగనాథుడిని మేల్కొల్పటము, విష్ణు సేవ విశేషంగా చేసుకుంటాం. మార్గశీర్షంలో మార్గళి అంటాం. ధను సంక్రమణం చేస్తాం కదా. ఈ 2 సంక్రమణాలు కాకుండా ముందు జరిగే సంక్రమణాల్లో ఈ తులా సంక్రమణం గురించి చెప్తున్నారు. సాధారణంగా సంక్రమణాలు ఎప్పుడు కూడా మన డేట్స్ ప్రకారం నెలలో 15, 16, 17 ఆ తారీఖుల్లోనే ఉంటుందండి. మీరు గమనించండి, సంక్రాంతి పండగ ఎప్పుడు 15, 16 తారీఖుల్లోనే వస్తుంది. ఎందుకంటే ఎందుకు, సూర్యుడు ఆ ప్రకారంగా మారతాడు కాబట్టి. సూర్యుడు ఇలాగ సంక్రమణం చెంది తులలోకి ప్రవేశించంగానే గంగానది ద్రవరూపిగా జలాలన్ని చోట్ల ఉంటుందట. మామూలుగా గంగ ఎక్కడుంది, నార్త్ ఇండియాలో ఉంది. కానీ మొత్తం భూమి మీద ఉన్న అన్ని జలాలలోనూ ద్రవరూప గంగ నిలబడి ఉంటుంది. సర్వవ్యాపకుడైన విష్ణువు జలాంతర్గతుడుగా ఉంటాడు ఇప్పుడు. అందుకని ఈ తులలో ఉండగా నువ్వు స్నానం చెయ్యి, అది నీకు విశేషమైన ఫలితం ఇస్తుంది అని చెప్తారు. మనకేం లేదండి, కార్తీక స్నానమే మన మెయిన్. కార్తీకంలో చేసేటువంటి సముద్ర స్నానం. సముద్రంలో కూడా విష్ణు ఉంటాడు ఈ కాలంలో, అందుకని ఇది చెప్తారనమాట. అయితే కార్తీక దామోదర ప్రీత్యర్థమే మనం ఈ వ్రతం చేస్తున్నామని చెప్పుకోవాలి. ప్రతి మాసానికి ఒక అధిదైవతం ఉంటాడు. కార్తీక మాసానికి అధిదైవము దామోదరుడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం శివారాధనం కరిష్యే, రుద్రాభిషేకం కరిష్యే అని చెప్పుకోవటమే. స్నానం కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం స్నానం చేస్తున్నాము, ఇదే చెప్పుకోవాలి మంత్రంలో. అయితే నా వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయు అని కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకుని కావేరీ నదిలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం. కావేరి ప్రత్యేకంగా చెప్పబడుతుందండి. మనకు అందుబాటులో లేదు, తమిళనాడు వెళ్ళాలి. మనకి ఏ నది ఉంటే ఆ నదిలో చేయొచ్చు. ఈ గంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా అన్ని చోట్ల. దీన్ని ఎట్లా శ్రద్ధగా స్నానం చేయాలి. సమంత్రక స్నానం విశేషమైన ఫలితం ఇస్తుందని చెప్తున్నారు. బ్రాహ్మడైన వాడు ఏం చేయాలో పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడిందండి. బ్రాహ్మడు స్నానం ఎలా చేయాలి, వీళ్ళు ఏం చేయాలి, మంత్రయుక్తంగా భైరవాగ్ని తీసుకుని మొలలోటు నీళ్లలో నిలబడి స్నానం చేయాలి. దేవతలకి, ఋషులకి, పితరులకి అందరికీ తర్పణాలు విడవాలి. అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలుతో నీటిని ఇట్లా చేయాలట, కెలకాలట. 3 దోసిళ్ల నీరు బయటికి విసరాలి నదిలో ఇంచి. తర్వాత బయటకు వచ్చి తడిసిపోయిన బట్టలు పిండుకుని, దాన్ని యమతర్పణం లేదా యక్షతర్పణం అంటారు. తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి, తెల్లటి వస్త్రాలు అయితే చాలా మంచిదట. తర్వాత రూపం ధరించడం, వైష్ణవులైతే తిరునామం తీర్చిదిద్దుకోవటం, ద్వాదశ పుండ్రాలు. శైవులు శివారాధన చేసుకునే వాళ్ళైతే విభూది పుండ్రాలు 12 భాగాలలో ధరించాలంటారు. 12 ద్వాదశ పుండ్రాలు అని చెప్తారు. ఇవన్నీ ధరించి తర్వాత గాయత్రి సంధ్యావందనాదులు ముగించుకుని దేవాలయ దర్శనం చేసి, దేవాలయంలో శివాభిషేకమో విష్ణువాభిషేకమో చేసి, లేదా సాలగ్రామార్చన చేసుకుని, వైష్ణవులైతే సాలగ్రామము, బ్రాహ్మణులైతే శివారాధన. ఒకవేళ ఏది కాదు, మేమేం చేయాలి అంటే మీకు ఏది అవకాశం కుదిరితే అది. బ్రాహ్మడు చేయవలసిన విధైతే ప్రత్యేకంగా ఇలాగని చెప్తున్నారు. ఇది దేవాలయ దర్శనం అయ్యాక ఇంటికి వెళ్ళి ఇంట్లో చేయవలసిన పూజాధికాలు, పూజా మందిరం అవన్నీ చేసుకోవటం ఉంటుంది. అవన్నీ చేయటం, ఎవరైనా వచ్చిన వాళ్ళకి భోజనం ఇవ్వటం, తమ కూడా ఏదైనా భోజనమో పలహారమో తీర్థం పుచ్చుకుంటారు, ఉపవాసం చేస్తారు, అదేదో చేయటం. తర్వాత పురాణ శ్రవణం చేయటం మధ్యాహ్నం. సాయంకాలం మళ్ళీ ఇంకొకసారి దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగించటము. రాత్రికి శివనామస్మరణో విష్ణునామస్మరణో చేసుకోవాలి. మళ్ళీ తెల్లవారి ఉదయం మళ్ళీ నది స్నానం చేయాలి. ఇది ఈ స్నాన విధి. ఇట్లా ఇదే లైను. ఇందులో మొదట పొద్దున్నే స్నానం చేయటం, దేవాలయానికి వెళ్ళటం, పురాణ శ్రవణం చేయటం, దీపం పెట్టడం, ఈ 4 ముఖ్యమైన విధులు. దీంట్లో వైశ్వదేవం చేయటం అని చెప్తారు. ఎవరికైనా భోజనం పెట్టడం అంటే దానం చేయటం, అది కూడా విధి ఉంది. ఈ విధులని ఎవరైనా పాటించవచ్చు. ఇందులో మళ్ళీ వర్ణాశ్రమ లింగ వయోభేదరహితంగా, అంటే వర్ణం కులాలు అవి లేవండి, ఆశ్రమాలు లేవు, లింగం లేదు, వయోభేదం లేదు, ఆడ మగ తేడా లేదండి, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు తేడా లేదు. ఎవరైనా సరే ఈ విధానంలో ఆచరిస్తే వాళ్ళకి వాళ్ళు మోక్షార్హులు కావటం నిశ్చయంగా చెప్పబడింది. తనంతట తను చేయలేకపోయినా ఎవరైనా చేస్తూ ఉండగా చూస్తే, ఎవరో అభిషేకం చేసుకుంటున్నారు, ఓ నిమిషం నిలబడి దండం పెట్టుకున్నావు, ఫలితం లభిస్తుంది. నువ్వు ఆ దారిని వెళ్తున్నావు, ఎవరో నీళ్ళలో మునిగి స్నానం చేస్తున్నారు, అబ్బా కార్తీక మాసం కదా వీళ్ళు పొద్దున్నే స్నానం చేస్తున్నారు అని ఒక
మంచి భావం కనుక నీ లోపల కలిగినా నీకు ఫలితం లభించినట్టే. ఎవరైనా ఉపవాసం అంటే ఎందుకు వచ్చిన ఉపవాసాలండి ఇలాంటివి అనకూడదు. ఆ ఉపవాసమా ఇగో ఈ అరటిపండు తినండి అని చేతిలో పెట్టు, ఫలితం లభిస్తుంది. ఎవరైనా దానం చేస్తే పుచ్చుకో, లేదా దానం చేస్తున్నామని చెబితే సంతోషించాలి. అలా చేసినా కూడా ఆ రోజు చేసిన పాపాన్ని మనం పోగొట్టుకోగలుగుతాం. అంటే మనం ఏమీ కార్తీక మాసానికి కావాల్సినవి చేయలేకపోయినా చేసిన వాళ్ళని చూసినా విమర్శించకుండా ఉంటే గనక మన పాపం పోవటం నిశ్చయంగా చెప్పబడింది. అయితే మనోవాక్కాయాల ద్వారా చేయబడిన సర్వపాపాలని హరింపజేసే కార్తీక మహాత్మ్యాన్ని ఈ శ్రద్ధగా వింటే చాలు మనం పోగొట్టుకుంటాం. దాన్ని వినమంటున్నాడు. ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా సరే స్నాన జపాదుల్ని ఆచరిస్తే 1000 అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడట. ఇది 6 రకాలుగా చెప్తారు. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము, ఇలా చెప్పారండి. అయితే ఈ ఉపవాసం ఏమిటి? శక్తి కలిగిన వాళ్ళు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనం ఉపవాసం ఏమి తినకుండా ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసీర్థం మాత్రమే పుచ్చుకోవాలి. అంటే డే మొత్తం ఉపవాసం, మంగళవారమే భోజనం. ఒకటి. రెండోది ఏకభుక్తం. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాదుల్ని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు ఏదైనా శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. రాత్రి పలహారం లేదు. ఇది రెండో రకం. మూడోది నక్తం. పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత శివారాధన చేసుకుని భోజనాన్ని కానీ ఉపాహారాన్ని కానీ స్వీకరించాలి. ఇది చాలామంది చేస్తారండి, చాలామంది దీన్ని ఆచరిస్తారు. నాలుగో రకం అయాచితం. భోజనానికి ప్రయత్నించకుండా ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు రండి బాబు భోజనానికి అంటే ఆ పూట భోజనం చేయటం, ఎవరు పిలవకపోతే ఊరుకోవటం. ఇది ఈ కాలంలో అయ్యే పని కాదండి. ఎవరు పిలిచి భోజనం పెట్టరు ఇప్పుడు మనకి. పాత రోజుల్లో ఈ నదీ స్నానాలకి వాటికి వెళ్తుంటే వీళ్ళని దీక్షలో ఉన్నారని అయ్యా మా ఇంటి భోజనానికి రండి అని పిలిచేవాళ్ళు. పాతకాలంలో జరిగేది. ఇప్పుడు ఎక్కడుంది? అది లేదు కదా. ఇది ఎవరు పాటించేటట్టుగా కనపడదు మనకి. తర్వాత స్నానం. ఈ పైన చెప్పిన 4 రకాలకి అవకాశం లేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు సమంత్రకంగా స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు. స్నానం చేసేటప్పుడు చేయవలసిన మంత్రం ఏమిటో ఆన్లైన్ చూసుకున్నా దొరికేస్తుందండి. ఆ మంత్రం మనమే చెప్పుకుని స్నానం చేయొచ్చు. బ్రాహ్మణుడు ఎవరి చేతైనా ఈ నదీ తీరాల్లో కనపడతారు, వాళ్ళతోటి చెప్పించుకుని వాళ్ళకు కొంచెం దక్షిణ ఇచ్చి స్నానం చేసినా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇప్పుడు మేము ఇంట్లోనే స్నానం చేస్తాము. ఎలాగండి? మేము ఈ నదులకి వాటికి వెళ్ళలేము. ఎలా అంటే ఆ నీళ్ళలోనే గంగ ఉందని, గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి అనుకోవటం, లేదా హరగంగే అని గంగా నదిని మానసికంగా భావించి స్నానం చేస్తే కొంత ఫలితం తప్పకుండా లభిస్తుందండి. దీనికి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే సూర్యోదయానికి ముందే స్నానం, తెల్లవారుజాము స్నానం అనుకోండి, ఇంకంతే. తర్వాతది 6వది తిలదానం. మంత్ర జప విధులు తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా సరిపోతుంది. సోమవారం రోజున నువ్వుల్ని దానం చేయాలి. దీనికి మంత్రం తంత్రం కూడా ఏం అవసరం లేదండి. సమంత్రకంగా కుదిరితే చేసుకున్నట్టు. లేకపోతే నువ్వులతోటి ఏదైనా తీయని పదార్థం, నువ్వులు పాకం పట్టడము, నువ్వులు చిక్కీ చేయటము, నువ్వులు దంచి బెల్లం కలిపి చిమ్మిరి లాంటిది చేసి నలుగురికి పంచినా కూడా మీకు కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుందట. ఈ పైన చెప్పిన 6 పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒకదాన్ని ఆచరించిన వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యం చెప్పబడింది. పెద్దవాళ్ళు చెప్తున్నారు, నరకం వస్తుందట మనకి. ఈ వ్రతాచరణ వల్ల అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యాన్ని, భగవత్ సాయుధ్యాన్ని పొందుతారు. మామూలుగా స్త్రీలకి తపస్సు చేసే అవకాశం ఉండదు, సాయుధ్యముక్తి లభించదని కొన్ని కథల్లో చెప్పబడుతుందండి. కానీ కార్తీకంలో చేసిన వాళ్ళకి విష్ణు సాయుధ్యం కానీ శివ సాయుధ్యాన్ని కానీ పొందగలుగుతారు. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ రోజంతా ఎవరితోటి కొట్లాటలకి, పోట్లాటలకి, వాదులాటలకి దిక్కండా భగవద్ధ్యానాన్ని మాత్రమే చేసేవాళ్ళు తప్పకుండా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకం చేయటం ప్రధానమని తెలుసుకోవాలి. మనమే నమక చమకాలు చదువుతూ అభిషేకం చేయక్కర్లేదండి. దేవాలయానికి వెళ్ళి అక్కడ మంత్రంతో అభిషేకం జరుగుతుంటే ఒక్కసారి కంటితో చూసినా కూడా ఆ అభిషేక తీర్థాన్ని పుచ్చుకున్నా కూడా మనకి అద్భుతమైన ఫలితం లభిస్తుంది. సోమవార వ్రత మహాత్మ్యాన్ని వివరించే ఒక కథని చెప్తున్నారు. పూర్వం ఒకానొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అని ఒక కూతురు ఉండేదట. ఆమె పుష్టిగా, అందంగా,
విలాసవంతంగా కనపడేది. అయితే ఈమెకి శిష్టమైన గుణాలు మాత్రము అబ్బలేదు. మొదటి నుంచి దురాచార పరురాలుగానే ఉండేది. ఇతరత్రా స్నేహాలు అవి ఉండేవి. అంత చెప్పిన మాట వినేది కాదు. ఆమె గుణాలను బట్టి ఆమెని కర్కశ అని పిలిచేవాళ్ళట. నిష్ఠురి పేరే మరీ నిష్ఠూరంగా ఉంది, ఈ కర్కశ మరీ భయంకరంగా ఉంది. కానీ ఈ కర్కశ పేరు పెట్టారు ఆమెకి. అయితే ఈయన ఏం చేశాడు, తండ్రి తన బాధ్యత ప్రకారము చేతులు కడుక్కోవాలి, ఏదో రకంగా పిల్లని బయటికి పంపించని మిత్రశర్మ అనే సౌరాష్ట్ర దేశానికి చెందినటువంటి గుజరాతీ అన్నమాట, సౌరాష్ట్రం అంటే ఆ ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణ ఆయనకి ఇచ్చి ఈ అమ్మాయిని వివాహం చేశాడు. వివాహానంతరం కూడా ఆమె ఏమీ బుద్ధిమంతురాలుగా లేదు. భర్తని ఎప్పుడు కొట్టేది తిట్టేదట. మాట తేడా వస్తే తిట్టేసేది, కొట్టేది కూడా. అత్తమామల్ని బాగా చూసేది కాదు. తను వెళ్ళిన చోట రకరకాల స్నేహాలు చేసేది. మగవారితో ఇతోధికమైన స్నేహాలు ఉండేవి. దాంతో ఈమె ప్రవర్తన బాగుండకపోయినా ఆమె చూపులకు అందంగా ఉండటం వల్ల, తర్వాత ఏమో ఇట్లా అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాము, భార్యను వదిలితే పరువు తక్కువని భావించి ఆమె దుశ్చర్యలని ఆ భర్తగారు అలా పరుచుకుంటూ ఉండేవాడు. కొంతకాలం అయిన తర్వాత ఒకనాడు ఆమె స్నేహితుడు ఒక అతను ఏమన్నట్ట, ఇప్పుడు మీ ఆయన ఉండటం వల్ల తరచుగా కలుసుకోలేకపోతున్నాం, ఆయన ఎదురొస్తే మొహమాటంగా ఉంటుంది అని ఈమెను పదే పదే అనగా ఈమె రెచ్చిపోయి ఏమనుకుందట, ఈ భర్తను అడ్డు తొలగించుకుందామని ఒకనాటి రాత్రి ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన నెత్తి మీద ఒక బండరాయి వేసి కొట్టి చంపేసిందట. భర్త మరణించేసరికల్లా ఆమెకు అడ్డు ఆపు లేకపోయింది. అత్త మామ ఉన్నారు కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఈమెకు బోళ్ళంత మంది స్నేహితులు ఉన్నారు, భర్తకే దిక్కు లేదు, ముసలి వాళ్ళ మన్నేం చేసేస్తుందోనని వాళ్ళేమో ఇల్లు వదిలి పారిపోయారు. ఈ ఇంట్లో అజాపజా కనుక్కునే వాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు, కనీసం అజకట్టుకునే వాళ్ళు లేకపోవటం వల్ల ఈ నిష్ఠుర, ఈ కర్కశ అనే ఆవిడ విపరీతంగా పెచ్చుమీరిపోయింది. స్నేహితులు పెరిగిపోయారు. చుట్టుపక్కల ఇళ్లలో ఉండే ఇల్లాళ్ళని కూడా మాయమాటలు చెప్పి తన స్నేహితులతోటి పరిచయం చేసి వాళ్ళు కూడా గతి తప్పేలాగా చేసేది. రాను రాను ఆమె దుశ్చర్యలు చాలా మించిపోయింది. క్రమంగా వయసు పెరిగే కొంతకి ఎంతకాలం ఇలాంటివి చేయగలుగుతారు? ఒక వయసు దాటాక స్త్రీ శరీరం సడలిపోతుంది. ఇలా నానా జాతుల పురుషులతోటి కలవటం వల్ల ఆమెకి రకరకాల అనారోగ్యాలు వచ్చేసినాయి. ఒళ్ళంతా పుళ్ళుబడ్డము, ఒళ్ళంతా సడలిపోయింది, అనారోగ్యాలు మొదలైనవి. ఆమె దగ్గరకు వచ్చే స్నేహితులు కూడా తగ్గిపోయారు. ముందంతా డబ్బు సంపాదన ఉండేది, వచ్చిన వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు, ఎవరినైనా తీసుకొచ్చినందుకు ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతోటి ఈవిడ హాయిగా బతికేది. క్రమంగా ఎవరు రావడం మానేశారు, ఆమెను అసహించుకునేవాళ్ళు ప్రజలంతా. ఆమె స్నేహితులు కూడా ఆమె దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ధనం ఎన్నాళ్ళు ఉంటుంది, రోజు సంపాదిస్తే ఉంటుంది కానీ కూడబెట్టినవి అయిపోవా. మొత్తానికి డబ్బంతా అయిపోయింది. ఈమెకి ఏం చేయాలో తెలియక ఒళ్ళంతా పుళ్ళుబడి నడి రోడ్డు మీద పడి తిరుగుతూ చివరికి ఒకనాడు ఎక్కడో పడి మరణించింది. ఆదరించే భర్త లేడు, కన్న సంతానము లేక ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమె శరీరాన్ని ఈ రాజభటులే తీసి మట్టిలో కలిపేశారు. అయితే యమదూతలు ఈమె జీవుణ్ణి తీసుకెళ్ళిపోయారట. అయితే యమభటులు తీసుకుపోయిన ఈమె జీవుడికి యమధర్మరాజు అనేక శిక్షలుట, ఎన్ని రకాల భయంకరమైన శిక్షలు వేశాడు. భర్తని వదిలిపెట్టి పరపురుషులని కౌగలించుకున్నందుకు చేసిన పాపానికి ఆమె చేత మండుతున్న ఇనప స్తంభాన్ని కౌగలింపచేశాడు. ఒక పెద్ద స్తంభం అంటది, కాలిపోతూ ఉంటుంది. ఆ కాలుతున్న ఇనప స్తంభాన్ని కౌగలించుకోవాలట. భర్త తల బద్దలు కొట్టినందుకు ముళ్ళ గదలతోటి ఆమె తల చిట్లేటట్టు మోదించాడు. భర్తని దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు ఆమె పాదాలు పట్టుకుని కఠిన శిలల మీద బట్టలు ఉతికినట్టు బాధించాడట. సీసాన్ని కరిగించి చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపించాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందు 10 తరాల వాళ్ళు, తర్వాత 10 తరాల వాళ్ళు కూడా ఆమెతో కలిసి 21 తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోవటం మొదలుపెట్టారు. మనం చూడండి, పిల్లలు ఒక తప్పు చేస్తే వీళ్ళమ్మ సరిగ్గా పెంచలేదంటాం. మామూలు తప్పులకి ఏమిటి ఇలా పెంచారు, ఇలా వాక్యాలు వచ్చేస్తాయి. నరకంలో ఈ ప్రశ్న చాలా ఎక్కువ ఉంటుంది. ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళ ముందు తరాల వాళ్ళకి నరకమే, వాళ్ళ తర్వాత తరాల్లో పుట్టిన వాళ్ళకి నరకాలే ఉంటాయి. అందరూ 21 తరాల వాళ్ళు కుంభీపాక నరకంలో పడి కుమిలిపోతూ ఉండేవాళ్ళట. ఈ విపరీతమైన నరకానుభవం తర్వాత ఆమె 15 సార్లు భూమి మీద కుక్కగా జన్మించిందట. 15వసారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. అయితే సోమవార వ్రత ఫలితం చేత ఈ కుక్కకి కైలాసం లభించిందట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి శివాభిషేకము మొదలైనవి నిర్వహించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఈ బలి అంటే శివారాధన అయిన తర్వాత నాకబలి, అలా రకరకాల బలులు వేస్తారండి. రథ్యన్నము అంటారు. దారిలో బలిని విడిచిపెట్టేలా పద్ధతి ఒకటి ఉండేది. పూర్వం చాలా ఇళ్లలో జరిగేదండి. తర్వాత వచ్చిన కావ్యాలు, నాటకాలలో కూడా ఈ ప్రస్తావన మనకి కనిపిస్తుంది. భోజనం చేసే ముందు చాలా మందికి, ఇప్పుడు మన ఇళ్లలో కూడా పెద్దవాళ్ళని గమనించండి, కంచంలో పెట్టుకోగానే మొదటి ముద్ద ఒకటి తీసి పక్కన పెడతారు.
అది బయట గోడ మీద ఏ కాకికో పెట్టే పద్ధతి ఉంటుంది. మనం అన్నం మిగిలిన తర్వాత రాత్రికి కుక్కకి పెడుతూ ఉంటాం, ఏదైనా వాకిట్లో కుక్కలు తిరుగుతూ ఉంటాయని. మొదటే అన్నాన్ని పెట్టే విధానం ఉండేదట మన దేశంలో. ఇప్పుడు కూడా మీరు గమనించండి, కొంతమంది పెద్దవాళ్ళు పెడుతూ ఉంటారు, మంచి అలవాటు అది. ఆ అన్నాన్ని ఎవరైనా చీమలో, కాకులో, పిచ్చుకలో, పిట్టలో తింటే ఇట్లా జాతుల కంటే జీవాలకి ఆహారం ఇవ్వటం వల్ల నరక బాధలు తొలుగుతాయని చెప్తారు. ఈయన ఈ బలి అన్నాన్ని తీసుకొచ్చి పెట్టేసరికల్లా ఆ రోజు సోమవారం నాడు పొద్దున్నుంచి వీధుల వెంబడి తిరుగుతూ ఆహారం లభించని ఆ కుక్క ఆ బలి అన్నాన్ని తినేసింది. ఎప్పుడైతే శివారాధనలో వినియోగించబడిన ఈ బలి అన్నాన్ని తిన్నదో ఆ కుక్కకి 14 జన్మల నుంచి తను పడినవి, తను ఎత్తిన జన్మలు, అంతకుముందు తను చేసిన పాపాలు, తను అనుభవించిన రౌరవాది కుంభిపాకాది నరకాలన్నీ జ్ఞాపకం వచ్చేసి ఓ అని పెద్ద గొంతుతో ఏడ్చింట, ఓ బ్రాహ్మడా నన్ను రక్షించు అని. ఏడ్చేసరికల్లా ఈయన ఆశ్చర్యపోయాడు, కుక్క ఏమిటి మనిషిలాగా మాట్లాడుతోందని బ్రాహ్మడు సమీపించి, అమ్మా ఎవరు నువ్వు ఏమిటి అంటే, ఆ కుక్క చాలా దీనావస్థలో ఉండి ఇట్లా చెప్పిందట, అయ్యా నేను పూర్వజన్మలో నేను ఒక విప్రవనితని, నా దుశ్చర్యలకి ఫలితంగా నరకంలో పడిపోయాను, తర్వాత 15 జన్మలు కుక్కగా జన్మించాను, 14 అయినా ఇది 15వ జన్మ. నాకు ఇప్పుడు అసలు ఈ ధ్యాస ఎందుకు వచ్చిందో, నేను చేసిన పాపాలన్నీ నా కంటి ముందు కనపడుతున్నాయి. చేసిన పాపాల కంటే ఈ కనపడేదాన్ని మనం చూడండి, ఒక్క విషయం మొన్న జరిగింది ఏదైనా గుర్తొస్తేనే మనకు అన్నం సహించదు, నిద్ర పట్టదు. పూర్వం జరిగింది గుర్తొస్తే ఎన్నో జన్మల్లో పడిన నానా అగచాట్లు కంటి ముందుంటే ఎట్లా అయిపోతారు, పిచ్చి వెర్రి ఎత్తిపోరు. ఆ కుక్క దుఃఖంతో ఏడుస్తూ ఇలా ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు తెలిసింది ఇట్లా అని బాధపడుతూ అడిగింది. ఆ బ్రాహ్మడు ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు ఈ బల్యన్నాన్ని ఇవాళ సోమవారం ఈ తినడం వల్లే నీకు ఇలాంటి పూర్వజన్మ స్మృతి కలిగింది, అంతకంటే ఇంకేమీ లేదు అన్నాడు. అనేసరిగా ఆ కుక్క పరిపరి విధాల బతిమలాడింది బ్రాహ్మణ్ణి, నాకు ఎలా వస్తుంది మోక్షం, నేను ఎట్లా ఈ జనన మర చక్రం నుంచి, ఇదే సైకిల్ కుక్కలా పుట్టింది, మళ్ళీ కుక్కే, ఇప్పటికి 14 సార్లు, ఇది 15వసారి, ఇంకా ఎన్నిసార్లు ఈ కుక్క జన్మ ఎత్తాలి నేను, ఎట్లా నాకు విముక్తి లభిస్తుంది, నాకు మోక్ష సాధన ఎట్లాగో తెలియచేయమని ప్రార్థించిందట. ప్రార్థిస్తే ఈ బ్రాహ్మణుడు బాగా ఆలోచించి ఆయన తను చేసినటువంటి సోమవార వ్రతాల ఫలితం నుంచి ఒక సోమవార వ్రతాన్ని ఈ కుక్కకి సమంత్రకంగా ధారపోసాడట. ఎప్పుడైతే ఈ సోమవార వ్రత ఫలితం తనకి ధారపోయి పడిందో ఆ కుక్క కాలిపోయి ఆ ప్రాంతంలో ఒక దివ్య స్త్రీ రూపం ధరించిన ఒక స్త్రీ కనపడిందట. ఆమె తన ముందు తరాల వాళ్ళందరితో, తన పితృదేవతలతో సహా కైలాసానికి వెళ్ళిపోయింది. ఆమె కోసం దివ్య విమానం వచ్చింది, ఆమె కైలాసానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా సోమవార వ్రతం ఒక్క వ్రత ఫలితం వల్ల ఒక్కసారి చేస్తేనే ఇంత అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి సంవత్సరము చేస్తే ఇంకా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది రాజా. కాబట్టి తప్పకుండా సోమవార వ్రత విధిని పాటించు, నీ సమీపస్థులందరి చేత ఇది పాటించేలాగా చెయ్యి. మనం ఎన్ని పాపాలు చేసినా వాటిలో నుంచి కొంత అయినా మనం పోగొట్టుకోగలుగుతాము అని చెప్పి ఈ విషయాన్ని వశిష్ఠ మహాముని జనక రాజర్షికి తెలియజేశారండి. దీంతో మొదటి రోజు పారాయణ పూర్తయింది. రేపు ఉదయం మళ్ళీ రెండో రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. కార్తీక పురాణం రెండో రోజు పారాయణలోకి వచ్చాం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పటం మొదలుపెట్టారు. రాజా, స్నానదాన జపతపాదులలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా అయినా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన జప ఉపవాసాలలో ఏ ఒకటి కూడా ఆచరించని వాళ్ళు 1,000,000 పర్యాయము ఇలాగే శునక జన్మలు జన్మించి బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. దానికి ఉదాహరణగా ఒక కథ వినమని తత్వనిష్ఠుడి కథ చెప్తారండి. తత్వనిష్ఠుడి కథ చాలా వింతగా ఉంటుంది. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈయన సకల శాస్త్ర పారంగతుడు, అబద్ధాలు చెప్పేవాడు కాదు, అన్ని ప్రాణుల పట్ల దయాళువుగా ఉండేవాడు. ఈయనకి తీర్థాటన అంటే చాలా ఇష్టమట. అయితే ఈయన యాత్రా సందర్భంగా ప్రయాణిస్తూ గోదావరి నదీ తీరంలో ఉన్న ఒకనొక ఎత్తైన మర్రి చెట్టు మీద 6 నలుపు ఛాయ కలిగిన వాళ్ళు, ఎండిన డొక్కలు, ఎర్రని నేత్రములు, గడ్డములు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనప తీగలలాగా పైకి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసుల్ని చూశాడు. ఆ రాక్షసుల వల్ల భయం చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూర ప్రాంతంలో ఎక్కడా ప్రాణి సంచారమే ఉండేది కాదు. 12 మైళ్ళ రేడియస్లో జీవం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన రాక్షసుల్ని అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు
అదిరిపడ్డాడు. దాంతోపాటు ఆ రాక్షసులు కూడా తమ వైపు చూసారు. రైట్ ఐ కాంటాక్ట్ వచ్చేసింది అనమాట. దాంతో హడిలిపోయి ఈయన ఏం చేస్తున్నాడు, నారాయణాష్టకం చదవటం మొదలుపెట్టాడట. దేవతలకు లోకాలు కూడా యజమానమైన వాడా నారాయణ అవ్యయ నన్ను కాపాడు అంటూ రకరకాల స్తోత్రాలు నారాయణాష్టకం మొదలుపెట్టి ఇక అంతగా కృష్ణాష్టకం అష్టకాలు చదివేస్తున్నాడు. చదువుతూ ఉండేసరికల్లా ఉద్రేకం వచ్చేసింది అనమాట ఆయనకి. వాయిస్ పెరిగే కొందికి మనిషిలో ఒక ఉద్రేకం ఊపు వస్తుందా, పరిగెత్తడం మొదలుపెట్టాడు వీళ్ళకి అందకుండా ఉండాలని. ఎప్పుడైతే ఇతను కనపడ్డాడో మనిషి, ఈ గొంతు వినపడేసరికల్లా అతన్ని వధించాలనే ఆలోచనతోటి ఈ రాక్షసత్రయం కూడా అతను వెనకాల పడింది. రాక్షసులు వాళ్ళకి దగ్గరకు అవుతున్న కొందికి ఏమైంది, వీళ్ళకి తెలిసింది ఆయన ఊరికే దూరం నుంచి వ్యక్తిగా కనపడుతున్నాడు కానీ సాత్వికమైన విప్రతేజస్సు చాలా క్లియర్గా కనపడడం మొదలుపెట్టింది. మనిషి దగ్గర అయ్యేసరికి ఆయనలోంచి, ఆయన ఆరాలోంచి వస్తున్న వెలుగు, సాత్వికమైన తేజస్సు, తర్వాత విష్ణునామ సంకీర్తన, ఆయన ఏమేమి స్తోత్రాలు చదువుతున్నాడో అవన్నీ వినపడుతున్నాయి. దాంతో వాళ్ళకి జ్ఞానోదయం అయిపోయింది. ఇక అంతే, ఇంకా విసురుగా పరిగెత్తేసి ఆ బ్రాహ్మడికి ఎదురుగుండాకెళ్ళి నుంచున్నారట. నుంచుని అనేక నమస్కారాలు చేశారు, నేల మీద పడిపోయారు, చేతులు జోడించారు. ముందైతే కంగారు పడ్డాడు కానీ ఆయన అవతల వాళ్ళు దండం పెట్టి నేల మీద సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తుంటే అర్థమైంది ఆయనకి. నీకేం కాదు నాయన, మేమేమి చెయ్యం నిన్ను, నుంచో నుంచో ఒక్క మాట, నువ్వు ఆ మాటలాపి ఏం చదువుతున్నావో దాపి మేము చెప్పేది విను అని పరిపరి విధాలుగా బతిమలాడేటి దండాలు పడిపోయారు, కాళ్ళ మీద పడిపోయారు అంతేనమాట. అయితే ఈయన వెంటనే తెలుసుకున్నాడు, ఆగాడు. ఆగేసరికి వీళ్ళు అడుగుతున్నారు ముగ్గురు, ఓ బ్రాహ్మణ నీ దర్శనంతో మా పాపాలన్నీ నశించిపోయాయని పునః నమస్కారాలు చేశారు. వాళ్ళ నమ్రతకి కుదుటపడిన మనసు కలిగిన వాడైన తత్వనిష్ఠుడు, మీరెవరు, ఏ చేయరాని పనులు చేయటం వల్ల ఇలా అయిపోయారు, మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా వినపడుతున్నారు, ఈ వికృత రూపాలు ఎందుకు వచ్చాయి వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు మీ భయము బాధ నే పోగొడతానన్నాడు. దాంతో వీళ్ళల్లో ఒకడు ద్రావిడోడట, అతను చెప్పాడు. ఆ రాక్షసుల్లో ఒకడు ఇట్లా చెప్తున్నాడు, విప్రోత్తమ నేను ద్రావిడుణ్ణి, ద్రవిడ దేశంలోని మందర్మనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణ్ణి కానీ గుణానికి మాత్రం కుటిలుడు వంచనామయ వచమత్కారుణ్ణి అయ్యుండి, అంటే తెలివిగా మాట్లాడి మోసకారిగా ప్రవర్తించేవాడు. తెలివితేటల్ని మోసం వైపుకి తిప్పితే ఒక సంతోషం వస్తుందండి. అవతల వాడిని మనం మోసం చేసాం, దీని నుంచి మనకి ఇది లబ్ధి వచ్చింది అని ఒక్కసారి అర్థమైతే ఇంకా ఆ మార్గం మానరు, ఇక అదే పట్టుకుని ఉంటారు. నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది విపురుల జీవితాన్ని హరించాను. బ్రాహ్మణులకు కానీ బంధువులకి కానీ ఏనాడు పట్టెడన్నం పెట్టి ఎరగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబంతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలైపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతలను అనుభవించి చివరికి ఇలాగా బ్రహ్మరాక్షసున్నయ్యాను, ఏదైనా కృపతోటి నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆంధ్రదేశీయుడైన 2వ బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్తున్నాడట, ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుణ్ణి, నిత్యము మా అమ్మా నాన్నలతో పోట్లాడుతూ వాళ్ళని దూషిస్తూ ఉండేవాడిని. నా భార్యా పిల్లలతో మృష్టాన్నాన్ని అంటే శుభ్రమైన షడ్రసోపేతమైన ఆహారాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం సద్దికూటిని పడవేసేవాడిని. బ్రాహ్మణ బంధువులకి ఏ కోటి నాటికి అంటే బ్రాహ్మణ బంధువు కోటి, బ్రాహ్మణుల కోటికి బంధుకోటికి, ఆ ఊరంతా బ్రాహ్మణ్యమే ఉంది, బోళ్ళంతమంది చుట్టాలు ఉన్నారు, ఎవ్వరికీ నేను ఏనాడు భోజనం పెట్టలేదు. విపరీతంగా ధనార్జన చేశాను. ఆ కావరంతో బతికేవాడిని. ఆ శరీరం కాలం చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధల్ని అనుభవించి చివరికి ఇక్కడ ఇలా పరిణమించాను నాయన, ఆ ద్రావిడునికి లాగానే నాకు కూడా ముక్తిని కలిగించు అని ప్రార్థించాడు. ఇప్పుడు 3వ రాక్షసుడు చెప్పాడట, ఓ సదాచార సంపన్నుడా, నేను కూడా ఆంధ్రదేశపు బ్రాహ్మణుణ్ణే, విష్ణువాలయంలో పూజారిగా ఉండేవాడిని, కాముకుణ్ణి, అహంభావిని, కఠిన వచ్చేసుకుణ్ణి అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నింటినీ నా వేశ్యలకి అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారి సంభోగ సుఖాలని అనుభవిస్తూ పాపపుణ్య విచక్షణ రహితుణ్ణై ప్రవర్తించేవాడిని. నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి నానాయోనులందు జన్మించి అనంతరము ఈ భూమి మీద ఇలాంటి స్వరూపంగా పరిణమించాను నాయన, సదాశేడ నన్ను మన్నించు, మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. ఏడుస్తూ నుంచున్నారు వాళ్ళు ముగ్గురు. అయితే తమ పూర్వ భవకృత మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయని చెప్పి తత్వనిష్ఠుడు వాళ్ళని తన వెంట బయలుదేరతీశాడు. అందరూ కలిసి గోదావరి తీరానికి చేరారు. అయితే అక్కడ తత్వనిష్ఠుడు బ్రాహ్మణులకు నిమిత్తమై సంకల్పం చేసి
తాను స్వయంగా ముందు స్నానం చేసి తర్వాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనేక రకరకాల వీటితోటి అంటే సంకల్ప విధానాలతోటి వీళ్ళకి ఏం చేశాడు, ఆముకానం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం గోదావరియాం ప్రాతస్నానమహం కరిష్యే అనేది వీళ్ళకి ఇది పోవడానికి, అంటే ముగ్గురు రాక్షసుల తాలూకు బ్రహ్మరాక్షసత్వం పాపం పోవడానికి నేను గంగా స్నానం ఈ గోదావరి స్నానం చేస్తానని నమస్కారాలు చేసుకున్నాడట. నమస్కారాలు చేసుకుని అప్పుడు వాళ్ళతోటి కూడా స్నానం చేయించాడు. ఎప్పుడైతే ఈ స్నానం చేసిన తర్వాత వాళ్ళు ఊరికే నదిలో మునిగారు, ఈయన మంత్రవిధిగా స్నానం చేశాడు కదా, ఆ స్నాన విధి యొక్క ఫలితాన్ని మంత్రంతో ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి ధారపోసాడట. ఎప్పుడైతే ఇట్లా మంత్రధార వాళ్ళకి తగిలిందో వెంటనే వాళ్ళు విగత దోషులు దివ్య వేషులు అయ్యి తక్షణమే వైకుంఠానికి ప్రయాణం అయ్యారు. ఇప్పుడు చెప్తున్నారు వశిష్ఠ మహాముని, విదేహరాజా అజ్ఞానం వలన కానీ మోహలోభ ప్రభావాల వల్ల కానీ ఏ కారణం చేతైనా కూడా కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి కానీ గోదావరి కానీ కృష్ణ కానీ ఏదైనా సరే నదీ స్నానం చేసి విష్ణువుని పూజించిన వాళ్ళకి నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. ముందు ముందు చెప్తారు అశ్వమేధ యాగ ఫలితం కూడా లభిస్తుంది అని. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా కార్తీకంలో నదీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో కాకపోతే గోదావరిలో లేకపోతే కృష్ణలో ఎక్కడ కుదిరితే ఎక్కడ ప్రాతస్నానం మాత్రం చేయాలి. ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వారు రకరకాల జీవితాలు పొందుతారు. అంటే జనన మరణ పరంపరలోకి తిరుగుతూనే ఉంటారు, ఈ సైకిల్ నుంచి తప్పించుకోలేరు. కాబట్టి ఎలాంటి మీమాంస లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విధమైన సమస్యలతో ఉన్న వాళ్ళైనా కూడా కార్తీక మాసంలో తప్పకుండా ప్రాతస్నానం చేయాలి. అప్పుడు జనక రాజర్షి ఇలా అడుగుతున్నారు, ఓ బ్రహ్మర్షి, నువ్వు ఇంతవరకు కార్తీక మహాత్మ్యాన్ని అసాధారణ రీతిలో చెప్పావు, అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియచేయమన్నారు. అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం, అసలు ఫలానా అని లేదు. కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఈ ప్రపంచంలో పుట్టలేదట, దీంతో పోని పాపం అసలు లేనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలు తత్ఫలితాలు చెప్తాను వినమన్నారు. కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయటం వల్ల అనంతమైన ఫలితం వస్తుంది. శివాలయ గోపురద్వార శిఖరాలయందు కానీ శివలింగ సన్నిధిని కానీ దీపారాధన చేయటం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవునీటితో కానీ నువ్వుల నూనెతో కానీ విప్ప నారింజ నూనెలతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఇప్పుడు విప్ప నూనె అవి ఎక్కడి నుంచి సంపాదిస్తామండి, మన వల్ల అది కాదు. కానీ ఆవు నెయ్యి నువ్వుల నూనె చక్కగా లభిస్తాయి సులువుగా, ఆ పని చేస్తే సరే. ఆఖరికి ఆముదం దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు. అంటే దేనికి గతి లేక ఏదో ఇంట్లో కాస్త ఆముదం ఉంటే దాంతో దీపం పెట్టినా ఫలితం వస్తుందట. కనీసము కాంక్షతో కానీ నరుగుడు నడుమ బడాయి కోసమైనా సరే దీపాన్ని ఇచ్చేవాళ్ళు కూడా శివప్రియులు అవుతారు. దీనికి ఒక చిన్న కథ చెప్తానంటున్నారు. కార్తీక దీపారాధన మహాత్మ్యం గురించి చెప్తున్నారు. పూర్వం పాంచాల దేశాన్ని పాలించే మహారాజు ఒకడు కుబేరుని మించిన సంపద కూర్చుకున్నాడు, కానీ ఆయనకి సంతానం కలగల. అయితే ఆయన తపస్సు చేయడానికి కూర్చున్నాడు. కురంగపాణికై తపస్సు అంటారంటే శివుడి కోసం తపస్సు చేస్తుంటే పిప్పలుడనే మహాముని ఇక్కడికి వచ్చి, ఈ మాత్రం కోరికకి నీకు ఇంత తపస్సు అక్కర్లేదయ్యా, కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం చేసి బ్రాహ్మణుల్ని దీపదానాదులతోటి సంతోషపెట్టు, అలా చేస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు. ఈ పాంచాల రాజు అలాగేనని కార్తీక వ్రతం చేసి తన పట్టణంలో కూడా చాటించి అందరితోటి కూడా చేయించాడు. తత్ఫలితంగా కొంతకాలానికి ఈయనకి ఒక కుమారుడు కలిగాడు. వాడి పేరు శత్రుజిత్తు అని పెట్టారు. ఈ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడిగా పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనా లోలుడై అప్పటికి తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్రాధికారి అయి వర్ణసంకరకారకుడై హితవు చెప్పిన వారిని చంపుతానని బెదిరిస్తూ స్వేచ్ఛాచారిగా ప్రవర్తింపసాగాడు. ఆ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయి అంటే ఏ కాలంలో అయినా ఎవరో ఒకళ్ళు ఇలాంటివి ఉంటారండి. ఇది వరకు తక్కువ ఉండేవాళ్ళు, మన కాలంలో ఇంచుమించు అందరూ ఇక ఇలాంటి ప్రవర్తనతోటి ఉంటున్నారు ఇవాళ రేపు. ఈ సందర్భంలో సౌందర్య రాశి ఎంతో చక్కగా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ పత్ని ఈయనకి తారసిల్లింది, ఎక్కడో కనపడింది. ఈ శత్రుజిత్తు ఆమె పట్ల కామమోహితుడయ్యాడు. ఈ అసమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఈ బ్రాహ్మణుడి పట్ల ఈ రాజకుమారుడి పట్ల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా కొంచెం మోజు పెంచుకుంది పాపం. తత్కారణంగా ఆమె ఏం చేసేది, ఆమె రోజు తన రాత్రిపూట తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో ఈ రాజకుమారుడిని కలుసుకుని
హాయిగా అతనితోటి గడుపుతూ ఉండేది. అయితే ఎంతో కాలం ఇలాంటివి ఆగవు. కొన్నాళ్ల తర్వాత తెలిసింది. ఈయన తెలిసి ఏం చేశాడు, ఈయన ఒక కత్తి పుచ్చుకొని తిరుగుతూ ఎప్పుడు వీళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికితే చంపేద్దామని కత్తి పుచ్చుకొని తిరుగుతున్నాడట. కాపోతే వీళ్ళకి తెలీదు. ఈ మహాకాముకురాలైన ఆ బ్రాహ్మణ పత్నికి గాని, రాజకుమారుడికి గాని ఇతను కత్తి పుచ్చుకొని తిరుగుతున్నాడని, ప్రమాదమని అతనికి తెలిసిపోయిందని అవన్నీ తెలీదు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు వీళ్ళిద్దరూ ఏం చేశారు, తమ కలుసుకోవడానికి సంకేత స్థానంగా ఒక శిథిల శివాలయాన్ని ఎన్నుకున్నారట. అపరాత్రి వేళ వీళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడంతా చీకటిగా ఉంది. ఆ యువతి ఏం చేసిందట, తన చీర చెంగు చింపి చిన్న ఒత్తించేసిందట. రాజకుమారుడు సమీపంలో అటు ఇటు వెళ్ళి కొంచెం ఆముదం పట్టుకొచ్చాడు. వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఖాళీ ప్రమిదలో ఈ రెండింటిని జోడించి, అంటే ఆముదం పోసి అందులో ఒత్తేసి చక్కగా వెలిగించారు. వెలిగించి ఒక కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళు కాలం గడుపుతున్నారు, అబ్బాయి అమ్మాయి కూడా. ఈ విషయాన్ని ఈ బ్రాహ్మణ ఆయన తెలుసుకున్నాడు. ఈ అమ్మాయి తాలూకు భర్త నేనేం చేశాడు, కత్తి పుచ్చుకొచ్చి లోపలికి శిథిలాలయంలోకి ప్రవేశించి ఆ దీపపు వెలుగులో కలిసి కూడి ఉన్న తన భార్యని రాజకుమారుని చూసి ఇద్దరిని చంపేశాడు. చంపేసి తను కూడా కత్తితో పొడుచుకుని ఆ శిథిల శివాలయపు గర్భగృహంలో పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఏమైంది, విగత జీవులు అయిపోగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి వచ్చారు. వాళ్ళేమో పాశాలు పుచ్చుకొచ్చారు. వీళ్ళు చక్కగా త్రిశూలాలు అవి ధరించి సాక్షాత్ శివస్వరూపాల్లాగా ఉన్నారు, విభూతిగా పుండ్రాలు అవి ధరించి. యమదూతలు అమాయకపు బాపని నరకం వైపుకి లాక్కెళ్ళిపోతుంటే అందుకు అచ్చెరువుపడ్డాడు ఆ బ్రాహ్మణాయన. అదేమిటి నాయనా, మీరేమో శివదూతలేమో యువతిని యువకుడిని తీసుకెళ్తున్నారు, ఈ బ్రాహ్మణాయన్నేమో యమదూతలు లాక్కుపోతున్నారు. ఆయన అడిగాడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నాలాంటి సదాచారపరుడికి నరకయోగమునా నాయన అని అడిగితే అప్పుడు శివదూతలు చెప్పారు, వీరంతా పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో, అందున శిథిలాలయంలో శివలింగానికి ఎదురుకుండా దీపారాధన చేశారు కనుక వాళ్ళ పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు నాయన. ఏ కారణం చేతైనా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేస్తే దానికి అనంతమైన ఫలితం లభిస్తుంది. మరణించాక వారికి శివ సాయుధ్యం తప్పక లభిస్తుంది. పైగా ఇంత అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపినందుకు నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయిపోయావు. ఇంతకుముందు బౌలం చేశాడు, సదాచార సంపన్నుడు ఆయన, నిత్య సంధ్యావందనాలు అగ్నిహోత్రాలు అవి ఉన్నవాడే. ఆయన పుణ్యమంతా పోయింది ఈ మంచి వాళ్ళని చంపటం వల్ల. నీకు నరకము, వీళ్ళకి కైలాసము తప్పదు నాయన అన్నారు. అనగానే ఈ బ్రాహ్మణుడికి శివపార్షదులకి జరిగిన సంభాషణ విని శత్రుజిత్తు ఆశ్చర్యపోయాడు. వాళ్ళకి మధ్యలో కలగజేసుకున్నాడు, అయ్యలారా, దోషములము మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్ము చంపి పుణ్యాత్ముల్ని చేసిన ఆ అమాయకుడిని నరకాన్ని పంపటం భావ్యం కాదు. కార్తీక మాసం గొప్పదైతే, అందున పూర్ణిమ గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైందైతే, దీపారాధన మరీ పుణ్యకరమైందైతే, మాతో పాటే కలిసి మరణించిన బ్రాహ్మణుడికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు అని వాదించడం మొదలుపెట్టాడు. తత్ఫలితంగా ఈ మాటల సందర్భంలో అతనికి ఏం తెలిసింది, శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన ఒత్తి తైలాల పుణ్యం ఉంచుకుని దీపాన్ని వెలిగించిన పుణ్యాన్ని బ్రాహ్మణుడికి ధారపోశారట. దీపారాధన కోసం నూనె తెచ్చిన వాడికి శివ సాయుధ్యం, ఒత్తి వేసిన దానికి శివ సాయుధ్యం, అది వెలిగించిన పుణ్యాన్ని ధారపోసిన వాడికి కూడా శివ సాయుధ్యమే లభించిందట. శివదూతలు యమదూతల నుంచి వీళ్ళందరినీ విడిపించి వాళ్ళ ముగ్గురిని కైలాసానికి తీసుకుపోయారు. కాబట్టి ఓ మిథిలా నగరేశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చేయమని చెప్పి దీంతో 2వ రోజు అధ్యాయాన్ని పూర్తి చేశారండి. రేపు ఉదయం మళ్ళీ 3వ అధ్యాయంతో కలుసుకుందాం. నమస్కారం. కార్తీక పురాణం 3వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు కార్తీక సోమవారం, మొదటి సోమవారం అయింది. సోమవార విధుల్లో పొద్దున్నే తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే స్నానం చేయటం, అవకాశం ఉంటే సాయంకాలం దాకా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ మన ఇంట్లోనే తులసి సన్నిధిలో కానీ దీపారాధన చేసుకుని వంట చేసుకుని భోజనం చేస్తే మంచిది. ఈ సోమవారం పగటిపూట ఉపవాసం ఉన్న సమయంలో ఇతరులతో వాద ప్రతివాదాలకి, గొడవలకి, కొట్లాటలకి దిక్కండా
సాధ్యమైనంత ప్రశాంతంగా శాంతచిత్తులుగా ఉండటము, కార్తీక పురాణాన్ని శ్రవణం చేయటం, లేదా పుస్తకం ఉంటే మీకు అవకాశం ఉంటే మీరే సొంతంగా పఠించుకోవటము మంచిది. అయితే ఇప్పుడు 3వ రోజు ఏం చెప్తున్నారో చూద్దాం. జనక రాజర్షికి చెప్తున్నారు వశిష్ఠులు, మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగలిగే శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా పాము కుప్సంలాగా తొలగిపోతాయి. అందులోనే ఈ మన భగవద్గీతలో 10-11 అధ్యాయాలు పారాయణ చేసే వాళ్ళు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారట. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతోటి కానీ తెలుపు లేదా ఎరుపు గన్నేరు పూలతో విష్ణు పూజన చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాల్ని అనుభవిస్తారు. ఎవరైతే కార్తీక పురాణం వింటారో శివుణ్ణి పరమ ప్రీతితోటి జలాలతోటైనా అభిషేకం చేసి పువ్వులు అవి సమర్పిస్తారో, శివాలయంలో ఎవరు దీపారాధన చేస్తారో వాళ్ళు కూడా ఈ శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీకంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే ఏ పురాణాన్నైనా ప్రవచించేవారు నాబోటి వాళ్ళు అనమాట, సర్వకర్మ బంధ విముక్తులవుతారు. అయితే ఇంకా చెప్తున్నారు, కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. మనకి ఇది లెక్క ఏంటంటేనండి, శుక్లపక్షం అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మనకి సూర్యుడు తులారాశిలో ఉండటం అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా ముందే చెప్పుకున్నాం మనం. ఈ తులారాశిలో ఎప్పటిదాకా ఉంటాడు, ఇంచుమించు ఈ నెల మొదలుపెట్టిన ఒక 15 రోజుల దాకా అటు ఇటుగా ఉంటాడు. అంచేత ఆ లోపల శుక్లపక్షంలోనే గనక మనం వనభోజనం చేస్తే సూర్యుడి వల్ల వచ్చే ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతామని శుక్లపక్షం అని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కుదరకపోయినా కృష్ణపక్షంలో అయినా సరే కార్తీకంలో భోజనం చేయటం మన విధి, అవకాశాన్ని బట్టి చేసుకోవాలి. అయితే కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనాన్ని చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతోటి పాపి క్షుద్రచండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటు బాగా చక్కగా పండిన ఉసిరి చెట్టు, అంటే ఫలించిన ఉసిరి చెట్టు అయితే మంచిదటండి. చిన్నది చిటిపి మొక్క ఒక కుండీలో మొక్క పెట్టుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, మనకి వేరే అవకాశం లేక మనం ఆ పని చేస్తున్నాం. కానీ ఫలించిన ఉసిరి చెట్టు ఒక్కసారైనా పూత పూసిని కాయగాసిన వృక్షం అయితే మంచిది. అప్పుడు అది చూడండి, అది ఎత్తుగా ఉంటుంది, దాని నీడన మనము సాలగ్రామారాధన చేస్తాం. ఇంత బుజ్జి తులసి చెట్టు అనుకోండి, మనదే ఆరెంజ్ కలర్ కుండీలో ఉంటుంది, మట్టి రంగు కుండీలో పెట్టుకుంటాం. తులసి దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపం పెడతాం. కానీ వనభోజనానికి వెళ్ళేటప్పుడు ఎత్తైన ఉసిరి చెట్టు ఉండాలి. అంత ఎత్తుంటే అది ఒక కాపో పోతో కుయ్యకుండా ఉంటుందా, పూస్తుంది. అలా ఉన్న దాని దగ్గర అయితే విశేషమట. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాక్షతులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణుల్ని ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాల్లో చేసిన సర్వపాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు ఒక సంకటం నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెప్తాను వినమన్నారు. దేవదత్తోపాఖ్యానం చెప్తున్నారు. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. వాడి పేరు దేవదత్తుడట. అతడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి వీడిని పాప విముక్తుని చేయాలని సంకల్పించి, నాయన రోజు కార్తీక ప్రాతస్నానాన్ని ఆచరించు, సాయంకాలంలో హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు, ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కావరా నాయన అని చెప్పాడు. చెప్పేసరికల దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు, నేను ఇలాంటి కట్టుకథల్ని నమ్మను, ఇలాంటి అర్థం లేని వ్రతాల్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుణ్ణి, నువ్వు ఇంత మూర్ఖంగా ఉన్నావు, నువ్వు భూమి మీద ఉండవలసిన వాడివి కాదు, లోపల ఉండాలని అడవిలో ఉన్న చెట్టు త్వరలో ఎలుకపై పడి ఉండమని శపించాడు. శాపానికి భయపడ్డ ఆ విప్రకుమారుడు తండ్రి పాదాల మీద పడి, నాకు తరుణోపాయం చెప్పు అని బతిమలాడితే ఆయన ఏమన్నాడు, ఎప్పుడైతే నువ్వు కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలక రూపం పోతుందిరా నాయన అని శాప విముక్తిని అనుగ్రహించాడు. ఇదివరకు నాన్నలకి కోపం తెప్పించినా శాపాలు వచ్చేవండి. ఇప్పుడు మన నాన్నల కోపం తెప్పిస్తే ఏం ప్రయోజనం లేకుండా ఉంది. దేవదత్తుడికి శాప విముక్తి ఎలా జరిగిందో చూద్దాం. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైంది అయినటువంటి ఒకానొక మహావృక్ష కోటరం అంటే తొర్ర, అందులో ఉండటం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఏలిక ఉన్న చెట్టు మొదలయందు హాయిగా ప్రశాంతంగా కూర్చుని తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని చెప్తున్నాడు.
అదే సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాల్ని హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకి వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారం ఎప్పటికీ జరగదు. అదేవిధంగా విశ్వామిత్రాది తపోబృంద మాత్రం చేత రవంత పశ్చాత్తప్తుడు, జ్ఞాని అయినటువంటి ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి, అవి వింటుంటే నాకు ఈ కిరాత జీవితం పట్ల చిరాకు పుడుతోంది, దయచేసి ఆ రహస్యం ఏమిటో చెప్పండి అని అడగంగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్నటువంటి వైనాన్ని గ్రహించిన విశ్వామిత్రుడు, నాయనా మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా తెలిసి గాని తెలియక గాని స్నాన దాన జపతప పురాణ శ్రవణాదులు చేసినట్లయితే వారు వారి సర్వపాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధంగా కిరాతునికి చెప్తున్న కార్తీక మహాత్మ్యాన్ని వింటమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక రూపంలో ఉన్నటువంటి దేవదత్తుడు శాపగ్రస్త రూపాన్ని వదిలేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు నమస్కరించి తమ పూర్వగాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అనంతరం ఆ కిరాతుడు కూడా విశ్వామిత్రాదుల వల్ల ఈ కార్తీక మహాత్మ్యాన్ని కడకంతా తెలుసుకోవటం వల్ల ఆ జన్మకి కిరాతుడు అయినప్పటికీ కూడా దేహాంతరాన ఉత్తమ గతులు పొందాడు. కాబట్టి ఉత్తమ గతులు కోరే వాళ్ళు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి, లేదా కనీసం కార్తీక వ్రత మహాత్మ్యాన్ని చెవితోటైనా వినాలట. ఇప్పుడు పూజా విధానాల గురించి చెప్తున్నారండి. శ్రీ వశిష్ఠులు ఇలా చెప్తున్నారు, ఓ జనకరాజర్షి, ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళల విష్ణు సన్నిధిలో దీపారాధన చేసినా దీపదానం చేసినా వారికి విష్ణులోకం వస్తుంది. పత్తిని శుభ్రపరిచి దాంతో ఒత్తించేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదం చేసి ఆవు నేతిని పోసి పత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను పమిడి వత్తిని తయారు చేయించి వాటికి బియ్యపిండి మధ్య ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకి భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా ఈ దీపం దాస్యామి తే దేవా అని ఒక మంత్రంతో బ్రాహ్మణుడికి గనక దానం చేస్తే ఎన్నో కష్టాలు తొలగిపోతాయట. ఆయుర్వృద్ధి, విద్య, జ్ఞాన వృద్ధి, అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి, అక్షయమైన పుణ్యం లభిస్తుంది. ఈ దీపదానం గురించి చెప్తారండి. 30 రోజులు రోజు బియ్యపిండితో చేసినటువంటి దీపాన్ని దానం చేసి చివరికి ఈ 30వ రోజున అమావాస్య నాడు లేదా చతుర్దశి నాడు చిన్న వెండి ప్రమిద, దాంట్లో బంగారపు సన్న తీగతోటి ఒత్తులు చేస్తారు, వేసి ఈ బియ్యపిండి దీపం మీదే ఆ వెండి దీపాన్ని పెట్టాలట. దాన్ని దానం చేస్తే ఫలితం లభిస్తుంది అంటారు. ఇప్పుడు మనం చాలామంది ఎలా చేస్తున్నారంటే ఈ నెల రోజుల దీపారాధన అది మామూలుగా చేసుకుని దానాలు లేవు, చివరో మధ్యలోనూ ఏదో ఒకరోజు మనకి కుదిరిన నాడు ఒక వెండి ప్రమిదని బంగారు ఒత్తి వేసి దానం చేయటం ఒక విధానంగా కనిపిస్తుంది. ఇప్పుడే కాదండి, మనం మామూలుగా చూడండి, గృహప్రవేశం చేసుకుంటాం, ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, పిల్లలకి ఆయుర్వృద్ధి కోసం మనం ఆయుష్ హోమాలు చేస్తాం. మనమే ఏ ఉగ్రరథ శాంతం అంటే 60 ఏళ్ళకి చేసుకునే పుట్టినరోజు, 70 ఏళ్ళకి చేసుకునేదో షష్ఠి పూర్తి అవి చేసుకుంటున్నాం కదా. అలాంటివి యజ్ఞం చేసే సందర్భాలు, పెద్దగా నవగ్రహారాధన మంటపారాధన చేసే సందర్భాల్లో కూడా దీపదానాన్ని సాంగంగా చక్కగా చేసుకోవచ్చు. అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కార్తీకంలో చేస్తే విశేషమైన ఫలితం. ఇప్పుడు కేదారేశ్వర వ్రతం చేస్తాం కదా, అప్పుడు మనం వచ్చిన పురోహితుడికి చక్కగా దీపదానం చేసుకోవచ్చు. దాన్ని ఒట్టిగా వెండి వస్తువునే ఇవ్వటం విధి కాదండి. దానికి ఖచ్చితంగా బియ్యపిండితోటి ఒక ప్రమిదం చేసి దాంట్లోనే ఈ వెండి ప్రమిదను పెట్టి ఇవ్వాలట. దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తున్నారు. పూర్వము ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేదట. ఆమె రోజు భిక్షాటం చేసి వచ్చిన దాంట్లో మంచన్నము కూరలు తను అమ్మేసి ఆ దూషితానాన్ని ఏదో కొంచెం మిగిలింది, పొద్దుటిది చప్పటిది కొంచెం సర్దివి మాత్రం తను తినేదట. చాలా డబ్బులు వెనకేసేది. ఇతరుల ఇళ్లలో వంట పనులకి, కుట్టు పనులకి, ఏదైనా కొట్టుళ్ళు దంచుళ్ళు ఉంటాయి కదా, వడ్ల పనులు చేయడం, వాటి పనులకి, పొలం పనులకి వాటికి వెళ్ళి బోళ్ళంత డబ్బు ప్రతిఫలంగా తీసుకుని వాళ్ళ దగ్గర అవన్నీ దాచిపెట్టేది. ఇంకా కాకుండా బాబు రూపాయి ఇవ్వండి, పావలా ఇవ్వండి అని ద్రవ్యం కోసం భిక్షాటన కూడా చేసేది. ఇట్లా నిత్యము ధనార్జనలు మాత్రమే ఉంది. లగ్న మానస ధనార్జన లగ్న మానసగా ఉందట. ఏనాడు హరినామస్మరణ చేయలేదు, ఒక హరికథ లేదు, పురాణం లేదు, పుణ్యతీర్థ సేవనం లేదు, ఏకాదశి ఉపవాసం లేదు. ఇలాంటి దురదృష్టవంతురాలికి ఏమనాలి, ఇంకా లుబ్ధురాలు అంటున్నారు, పిసినిగొట్టు.
ఈ పిసినారిగా ఉన్నటువంటి ఈమె ఇంటికి దైవవశంతో శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణ ఆయన వచ్చాడు. ఆ వాకిట్లో పడుకున్నాడు. ఈమె స్థితి చూసి జాలిపడి, ఓ అమ్మాయి నువ్వెంతో అమాయకురాలుగా ఉన్నావు, నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. ఈ తోలు శరీరం ఒట్టి అశాశ్వతం అని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలిలాగా అనే ఈ పంచభూతాత్మకమైంది అన్నమా నీ శరీరము. నువ్వు రేపొద్దున మరణించావంటే ఇవన్నీ దేనివి దాంట్లో కలిసిపోతాయి. ఇప్పుడు ఎలా పోతాయి? ఇంటి కప్పు మీద వాన పడితే అది ఎట్లా చెదిరి వెళ్ళిపోతుంది. అలాగే ఈ శరీరం మీద ఉన్నవి నువ్వు వెళ్ళిపోయాక, ఇందులో ఉన్న నువ్వు వెళ్ళిపోయాక ఇవన్నీ వాటి దారిన అవి వెళ్ళిపోతాయి. ఈ శరీరం శాశ్వతం కాదు. నువ్వు దాచింది కానీ నువ్వు పోషిస్తున్నది కానీ ఏది కట్టుకుపోయేలేదు, పట్టుకుపోయేది లేదు. ఇవి నమ్ముకోవద్దమ్మా. ఏదైనా చేసుకోవాలి నువ్వు. దైవం ఒకడే శాశ్వతుడు, సర్వభూత దైకారుడిని గుర్తించు. నిత్యము హరిచరణాలని స్మరించు. ఈ కోరికలు, ఈ దురాగ్రహము, భయము ఇవన్నీ చెయ్యొద్దు. వీటితోటి ఇవన్నీ అనవసరమైనవి. ఈ డబ్బు కావాలని దాచిపెడుతున్నావు, అందులో ఒక్క పావలా నీ ఒంటికి ఉపయోగపట్టలేదు, నీ తర్వాత దానికి కూడా ఉపయోగపడదమ్మా. కనీసం నువ్వు దాంతో ఏదైనా దానం చేసుకో, ఏదైనా పూజ చేసుకో, ఏదైనా దేవాలయ దర్శనం చేయి, తీర్థాటన చెయ్యి. ఈ డబ్బుతోటి ప్రాతస్నానాన్ని ఆచరించు. మామూలుగా రోజుల్లో చేసినా చేయకపోయినా కార్తీకంలో కనీసం చెయ్యమ్మా. విష్ణుప్రీతికి భగవదర్పణగా దీపదానం చెయ్యి. ఈ అనేక పాపాల నుంచి నువ్వు విముక్తురాలు అవుతావు. అన్నం అమ్మితే పరమ పాపం అమ్మ. అన్నం అమ్మితే పాపం అంటే ఇప్పుడు అన్నీ హోటల్సే కదండి, మనం అన్నీ కొనుక్కుంటున్నాం. అందుకని ఏం చేయాలి? దైవారాధన తప్పకుండా చేయాలట. ఈ అన్నం అమ్మేవాళ్ళు అంటే హోటల్స్, రెస్టారెంట్స్, కూరలు గేర్లు అమ్మేవాళ్ళు, తిండి పదార్థాలు అమ్మేవాళ్ళు, ఆహారం అమ్మేవాళ్ళు అందరూ తప్పకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించాలని చెప్తున్నారు. మంచి మాటే కదండి. మన అవసరాలకు మనం ఏదో వ్యాపారం చేసుకుంటాము, దాన్ని పోగొట్టుకోవడానికి అది తప్పు, వాపం అని చెప్తోంది శాస్త్రం. పోగొట్టుకోవడానికి కార్తీక వ్రతాచరణ చేస్తే సరిపోతుంది. పురాణం విన్నా చాలు కదా. అనేక పాపాల నుంచి నువ్వు రక్షించబడతావని హితవు చెప్పి తన దారిని తను శ్రీరంగం వెళ్ళిపోయాడట. ఇతగాడు చెప్పినటువంటి వచో మహిమ వల్ల, ఆయన మాటల మహిమ వల్ల ఆమెకి జ్ఞానోదయమైంది. తను చేసిన పొరపాట్లకు చింతించింది. నేను కూడా కార్తీక వ్రతం చేద్దామని సంకల్పించుకుంది. ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్నే వ్రతాచరణ ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీటి స్నానము, హరిపూజ, దీపదానము, తర్వాత పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయిందై విగతాశువై అంటే మరణించి విమానారూఢురాలై శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాల్ని పొందింది. కాబట్టి ఓ రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తారో వారు తమ పాపాలని నశించుకున్న వారే అవుతున్నారు. దీన్ని వినినా చదివినా జన్మ సంసార బంధ ముక్తులై విష్ణుభక్తి పారాయణులు అవుతారు. ఈ విధంగా 3వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 4వ రోజు పారాయణలో కలుసుకుందాం. నమస్కారం. కార్తీక పురాణం 4వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి ఇలా తెలియజేస్తున్నారు. కల్మషఘ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన, దీప విధానాదుల్ని గురించి తెలియజేస్తానంటున్నారు. ఎలాంటి పువ్వులతో పూజ చేయాలో చెప్తారనమాట. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వల్ల కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. విష్ణువుకి కమలాలు సమర్పించాలి. అవకాశం ఉంటే నెలలో ఒక్కరోజైనా చేయొచ్చు. తర్వాత తులసీ దళాలతో కానీ జాజి పువ్వులతో కానీ పూజించే వాళ్ళు ఈ భూమి మీద మళ్ళీ పుట్టరు. ఇది కార్తీకం ప్రత్యేకం అన్నమాట. ఎవరైతే కార్తీకంలో పళ్ళని దానం చేస్తారో వాళ్ళ పాపాలు సూర్యోదయానికి చీకట్లాగా చెదరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతోటి పూజించే వారికి యముడు తిరిగి కూడా చూడడట అట్లా చెప్తున్నారనమాట. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండరు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతము మట్టి కలిసిపోతాయి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవాళ్ళు కూడా వైకుంఠాన్ని పొందుతారు. కార్తీకంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణం కడతాం. మామిడాకుల తోరణాలు కడతాం కదా, దేవాలయంలో కట్టాలి. ఇది ఎక్కడ కట్టమంటున్నారు? విష్ణువాలయంలో గనక మామిడి తోరణాలు కడితే దానికి కూడా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. విష్ణు సాయుధ్య ముక్తి లభిస్తుందట మనకి. పువ్వులతోటి కానీ అరటి స్తంభాలతోటి కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణువుకి ఎదురుగుండా జపహోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్తారు. స్నానం చేసి తడి బట్టలతో ఉన్నవాడికి పొడి బట్టని దానం చేసిన వాడు కూడా 10,000 అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడు. అంటే ఎవరన్నా స్నానం చేసి వచ్చారు, మనం వాళ్ళకి పొడి బట్టలు అందించామనుకోండి, అది కూడా ఫలితమేనట. తర్వాత ఆలయ శిఖరం మీద ధ్వజారోహణ చేసిన వారికి వారి పాపాలు
గాలికి పువ్వులు తొలగిపోయినట్టుగా పువ్వులు ఎగిరినంత సులువుగా పుష్ప పరాగం పువ్వుల పరాగం ఎగిరిపోతుంది చూడండి, అలా పాపాలు పోతాయట. నల్లని లేదా తెల్లని అవిసె పూలతో హరిపూజ చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితం లభిస్తుంది. కార్తీకంలో ఏ స్త్రీ అయితే బృందావనం అంటే తులసి చెట్టు దగ్గర గోమయంతో అలికి పంచరంగులతో శంఖము పద్మము స్వస్తిక వేసి నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని 1000 ఆదిశేషుడు కూడా చెప్పలేడట, అంత పుణ్యం వస్తుందట. అంటే తులసి చెట్టు చుట్టూతా చక్కగా శుభ్రం చేయండి. ఇప్పుడు గోమయంతో అలకటము అవి మనం చేయలేకపోతాం కదా, అందుకని తులసిని చక్కగా శుభ్రంగా ఉంచుకోవటం, ఆ కుండీని చక్కగా కడిగి పెట్టుకోవటము, అక్కడ చిట్టి ముగ్గేయటము, రోజు దీపం పెట్టడం, అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత ఈ కార్తీక మాసంలో శివుని జిల్లేడు పువ్వులతో పూజించిన వాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. జిల్లేడు అంటే మన వైపు మామూలు జిల్లేళ్లతోటి శివార్చన మనం చేయమండి, తెల్ల జిల్లేళ్లతోటి అర్చిస్తాం. నార్త్ ఇండియాలో జిల్లేడు పూలు మామూలు పూలే ఇస్తారట, కానీ మనం మాత్రం తెల్ల జిల్లేడు పూలు దొరికితే అవి శివార్చనకి అందించండి, విశేషమైన ఫలితం లభిస్తుంది. తర్వాత మండపాన్ని అలంకరించిన వాళ్ళు చిరస్థాయిగా కైలాసంలో ఉండిపోతారట. హరిని కానీ హరుని కానీ హరిహరులలో ఇద్దరిలో ఎవరినైనా సరే మల్లెపూలతో అర్చించిన వాళ్ళ పాపాలు సర్వనాశనం అవుతాయి. కార్తీకంలో మల్లెపూలు ఎక్కడి నుంచి వస్తాయండి? రావు. జాజి పూలు కూడా సమర్పించవచ్చు, కానీ వాసన రాని కాగడా మల్లెలతోటి అర్చన మాత్రం పనికిరాదు. తులసి గంధంతో పాటు గంధంతో సాలగ్రామార్చన చేసిన వాళ్ళు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. అక్కడి నుంచి భగవత్ సన్నిధిలో గానం కానీ అంటే గాన సేవని సమర్పించిన, నాట్య సేవని సమర్పించినా కూడా పూర్వ సంచిత పాపాలన్నీ పోతాయి. మనము చివరికి పునఃపూజ అవి చేస్తాం చూడండి, ప్రతి పూజలో షోడశోపచారాలు అయ్యాక చివరికి ఏం చేస్తాం? అప్పుడు గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళికానారోహయామి అని చెప్తాం. అప్పుడు గీతం శ్రావయామి అన్నప్పుడు ఒక విష్ణుమూర్తి మీదో, ఒక శివుడి మీదో, ఓ అమ్మవారి మీదో మనకు వచ్చిన కీర్తన. సినిమా పాటలు కూడా పాడతారండి, ఏం కాదు. సినిమా పాట అయితే తప్పేమిటి? భగవత్ ప్రార్థనగా ఉండే పాట ఏ పాట అయినా పాడుకోవచ్చు, తప్పేం లేదు. ఓ పాట పాడి మనకేమైనా నాట్యాలు, భరతనాట్యమో కూచిపూడివో ఇంకోటో వస్తే ఆ నాట్య సేవను కూడా స్వామివారికి ఆయన ప్రీత్యర్థం ఇదిగో నాట్య సేవను సమర్పిస్తున్నాము అని నాట్యం, లేదా అంతా పూర్తిగా నాట్యాలే చేయరు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇవి ఉన్నాయి, మన ముద్రలు చూపిస్తారు కదా, చాలా ముద్రలు ఉంటాయి నాట్యంలో, పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము అని ముద్రా సమర్పణ కూడా చేయొచ్చు. అది కూడా మంచి సేవేనండి. వాటి వల్ల పూర్వ సంచిత పాపాలు పోతాయట. భక్తితోటి అన్నదానం చేసే వాళ్ళ పాపాలు గాలికి మంచు తునకల్లా ఎగిరిపోతాయి. ప్రత్యేకంగా కార్తీక మాసంలో చెప్పబడింది నువ్వుల దానం. ఎందుకంటే చలికి ఇది శరత్కాలం కదా, శరత్తు ఏవేవి ఆశ్వీజ కార్తీకాలు శరద్ ఋతువు, ఈ ఋతువు చలికాలం కాబట్టి ఒంట్లో వేడుండదు, అందుకే మనని స్నానం చేయమంటారు. దాంతోపాటు నువ్వులు దానం చేస్తే ఆ నువ్వులు తిన్న వాళ్ళకి ఒంట్లో వేడి పుడుతుంది, అది మంచిది, అవతల వాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడేది కాబట్టి ఇలా చేయమంటారనమాట. మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము, నువ్వుల దానము ఇవి ప్రత్యేకంగా చెప్పబడతాయి, ఆచరించాల్సిన ధర్మాలుగా చెప్పబడతాయి. స్నానదానాదులు ఆచరించని వాళ్ళు, లోభి అయి యథాశక్తిగా అన్నదానాదులు చేయని వాళ్ళు 100 జన్మలు కుక్కగా పుట్టి ఇంకంతే వాళ్ళ జీవితం, కుక్కలుగా పుడతారట. కార్తీక వ్రత శూన్యులు మరు జన్మలో గాడిదలుగా పుట్టి తర్వాత మరుజన్మలో గాడిద తర్వాత 100 సార్లు కుక్కగా కూడా పుడతారట. ఎంత బెదిరిస్తున్నారో చూడండి. ఇంతెందుకు, మనం ఏదో ఒకటి చేసుకుందాం, పురాణ శ్రవణం చేసినా చాలు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వాడు సూర్యమండలం మీద నివసిస్తాట. ఇప్పుడు విరివిగా మనకు కనపడుతున్నాయండి కదంబ పుష్పాలు. ఇటీవల కాలంలో కదంబ వృక్షాలు సముదాయాలుగా కనిపిస్తున్నాయి. చక్క పసుపచ్చగా గుండ్రంగా చిన్న లేత పసుపు తెలుపులో కనిపిస్తుంటే కదంబ పుష్పాలు దొరికితే దేవాలయంలో సమర్పించండి, చాలా మంచిది. కార్తీకంలో ఎవరైతే అవిసె పూల మాలను తాము ధరించి తదుపరి కొన్ని అవిసె పూల మాలికలతో శ్రీహరిని పూజిస్తే వాళ్ళు స్వర్గాధిపతులు అవుతారట. అవిసె పూలు మనకు దొరకవండి, పురాణాల్లో చెప్తున్నారు, ఒక దండం పెట్టుకుని విందాం. మాల్యములు, తులసి దళాలతో విష్ణువుని పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. అయితే కార్తీకంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా స్నానం ఆచరించడం వల్ల, సంకల్ప సహితంగా ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సోమవారమే కాకుండా కార్తీక ఆదివారం కానీ, శుక్లపాడ్యం అంటే మొదటి రోజు, పూర్ణిమ, అమావాస్య అంటే చివరి రోజు ఉంటుందిగా, పోలి స్వర్గారోహణ అట్లా చెప్పుకుంటాం మనం, అప్పుడైనా సరే సంకల్పంగా ప్రాతస్నానం పొద్దున్నే స్నానం చేసేస్తే మాసం అంతా చేసిన ఫలితాన్ని పొందుతాం. ఆ పాటి శక్తి లేని వాళ్ళు, స్నానం చేయలేని వాళ్ళు ఉంటారండి. చలికాలం మా వల్ల కాదంటారు, పొద్దున్నే లేవలేరు, రాత్రి ఉద్యోగాల వాళ్ళు ఉంటారు, చంటి పిల్లలు, తల్లులు, గర్భవతులు, బాలింతలు,
పెద్దవాళ్ళు, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, ఏవైనా స్కిన్ ప్రాబ్లమ్స్, తరచుగా స్నానాలు చేయకూడని వాళ్ళు, వీళ్ళందరికీ ఏం పర్వాలేదటండి. కార్తీక పురాణం బంగారు పురాణం అండి. ఇన్ని రకాలుగా చెప్పేది అసలు ఇంకోటి కనపడదు మనకి. ఏం పర్వాలేదు. ఈ నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలితాన్ని పొందుతారు. నేను చదువుతాను, లక్షణంగా హాయిగా మీరు వినండి, ఈ ఫలితం మీకు లభిస్తుంది. కొంతకాలం స్వర్గంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనడానికి ఏమీ సందేహం లేదు. స్మరిద్దాం, విందాం కనీసం, పర్వాలేదు కదా. వశిష్ఠుడు చెప్పిందంతా జనకుడు అడుగుతున్నట్టు, ఇదంతా విని జనకుడు అడుగుతున్నాడట, మహర్షి మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం వస్తుంది. మనకు కూడా వస్తుందండి ఇది. వర్ణసాంకర్యాది మహాపాపాలు చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైనంటే 3 వేదత్రయంలో చెప్పబడినటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకొనిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాల్లోనూ ఘోషిస్తుండగా కేవలము కార్తీక చరణాధర్మ లేశంతోటే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పటం అతిశయోక్తి కాదా? ఎలా? ఇంత ఏవో చేస్తే కానీ కుదరదు కదా. దీంట్లో ఏమిటి మర్మం? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యం మాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎట్లా నశిస్తాయి? గండ్రగొడ్డలతోటి కూడా కూలని మహాపర్వతాన్ని కేవలము కొనగోటి వేలుతో కూల్చటం సాధ్యమవుతుందా? అగ్నిదగ్ధమైన ఇంట్లో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు చల్లితే అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? మహానది ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి ఒక గడ్డి పరక దొరికితే అది వాడిని దరిచేర్చగలుగుతుందా? తనకు తానే ఏ కొండ చర్యలోనూ పడిపోతూ ఏదైనా ఒక తాడు పట్టుకుంటే, ఒక అడవి తీగను పట్టుకుంటే బతికేస్తాడా వాడు? చాలా ప్రచండమైన సహాయం కావాలి కదా. ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణం వల్ల పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? దీనికి నీ సమాధానం ఏమిటి అని అడిగారు. జనకుడు ప్రశ్నకి మందహాసం చేస్తూ వశిష్ఠుడు ఇలా చెప్పాడట, మంచి విమర్శ చేశావు. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలి, స్థూల రూపాన్ని ఆలోచించకూడదు. అదీకాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేకానేక ధర్మ సూక్ష్మాలని మనకు అందిస్తాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తాయి. ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్పానల్పతలను సిద్ధింపజేసుకుంటాయి. ఒక్కసారి కొంచెంగాను, ఒక్కోసారి అసలు చాలా పెద్దవిగాను అయిపోతాయి. అవి మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వరజస్తమస్సులనే 3 గుణాలు ఏర్పడ్డాయి. మహామాయ వల్లే సత్వము, రజస్సు, తమము అనే గుణాలు ఏర్పడ్డాయి. వీటిలలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ రజోగుణం వల్ల ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమో గుణం వల్ల ఏర్పడతాయి. వీటిలలో సత్వగుణ ప్రధానంగా ఆచరించే ధర్మాలు చాలా చిన్నవైనప్పటికీ కూడా దేశకాల యోగ్యతాదుల వల్ల విశేషమైన ఫలితాలు అందిస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత. ఈ బ్రహ్మజ్ఞత కలిగిన వాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసేటువంటి సర్వధర్మాలు తామసాలు, వీటి వల్ల పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పక్కర్లేదు కదా. జనకరాజా, అన్నిటికీ కర్మయే మూలం. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మనిషికి జ్ఞానం అనేది ఉన్నందువల్ల ఆచరించే ధర్మాలను పై మూడిటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా సరే ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులు అది వచ్చినాయి మనకి. కార్తీకము, శరదృతువు, కార్తీకము, తర్వాత ఏమో ఇది సోమవారము, మనకి ఒక నదీ తీరానికి వెళ్ళాం, ఒక దేవాలయానికి వెళ్ళాం. అలాంటి చోట ఏది చేసినా ఫలితం లభిస్తుందట. పర్వతం అంత ఎత్తున కట్టెల్ని పేర్చి వాటి మధ్యలో గురువి గింజంత చిన్నది అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెల్ని ఎట్లా కాల్చేస్తుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండిగడు మురికి నీళ్ళని ఒక ఇండుపు గింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలని దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తానన్నారు. అజామిళోపాఖ్యానం చాలా ప్రఖ్యాతమైందండి, అది చెప్పుకుందాం. బహుకాల పూర్వము కన్యాకుబ్జంలో అనే క్షేత్రంలో సార్థక నామధేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణుడికి అజామిళుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు.
వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహంలో ఒకానొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దానితోటే భోజన శయనాదులన్నింటినీ నిర్వహిస్తూ కామాంధుడై వైదిక ధర్మాలు అన్నిటినీ విడిచిపెట్టి కేవలము కామాసక్తుడై ప్రవర్తించేవాడు. తద్వారా బంధువులతన్ని వదిలేశారు, కులం వాళ్ళతన్ని వెలివేశారు కూడా. తర్వాత ఇల్లు వదిలిపెట్టి పోవాల్సి వచ్చినటువంటి అజామిళుడు చండాలపు వాడలోని ఒకానొక దాసీదానితో కాపురం పెట్టి కుక్కలను, మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికే జనాలతోటి కలిసి మధుమాంస సేవన లోలుడై కాలం గడిపేవాడు. ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగటం కోసం చెట్టెక్కి ఒక కమ్మ విరగటం వల్ల కింద పడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించేవాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన ఒక కూతురు ఉండేదట. తనకి కూతురు వరస అని ఆలోచించకుండా ఆ పిల్లను వరించి ఆమెతోటే కామోపభోగాలన్నీ అనుభవించేవాడట. అయితే క్రమంగా ఆ కూతురి ఎందే, అంటే కూతురి వరసైన అమ్మాయి ఎందే చాలా మంది సంతానాన్ని కూడా పొందాడు. కానీ వాళ్ళందరూ చిన్నతనంలోనే మరణించారు. అందరూ కడతేరిపోగా చిట్ట చివరి మిగిలిన పిల్లవాడికి మాత్రం నారాయణుడు అని పేరు పెట్టి అమిత ప్రేమతోటి పెంచుకునేవాడట. తాను తింటున్నా, నిద్రిస్తున్నా, ఏం చేస్తున్నా సరే ఎప్పుడు పిల్లవాడినే గుర్తు చేసుకుంటూ నారాయణ నారాయణ అని పిలుస్తూ తన్మయుడయ్యేవాడు. అన్న పిలుస్తుంటే సంతోషంగా ఉండేదన్నమాట. కొంతకాలం గడిచిన తర్వాత అజామిళుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతని జీవుణ్ణి తీసుకుపోయేందుకు ఎర్రని గడ్డములు, మీసాలు కలిగి దండపాశాలను ధరించి భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూడగానే గడగడలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరంగా తన స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుడి కోసమై నారాయణ నారాయణ, ఓ తండ్రి నారాయణ రా రా అని పదే పదే పిలిచాడట. ఆ పిలుపు అతని కొడుక్కి వినిపించలేదు, అతను రానులేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణి విని వెనక్కి జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైనటువంటి విష్ణుదూతలు, ఓ యమదూతలారా అడ్డు తొలగండి, ఇతడు మాచే తీసుకుపోదగిన వాడే గాని మీరు తీసుకుని వెళ్ళతగిన వాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలాంబర వసనులు అయినటువంటి ఆ పవిత్ర విష్ణు పార్షదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్షగంధర్వ సిద్ధచారణ కిన్నర విద్యాధరులో వాళ్లలో ఏ తెగకి చెందిన వాళ్ళు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మరీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకెళ్తామంటున్నారు అని అడిగితే విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఈ విధంగా 4వ రోజు పారాయణ పూర్తయిందండి. అజామిళుడిని తీసుకెళ్లటంలో కలిగినటువంటి ఏమిటి తర్కం అనేది మనం రేపటి భాగంలో విందాం. నమస్కారం. 5వ రోజు కార్తీక పురాణంలోకి వచ్చామండి. ముందు రోజు నిన్న ఏం చెప్పుకున్నాము? అజామిళుడిని విష్ణు పార్షదులు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద నరకదూతలు, ఎందుకునైనా మీరు తను ఎట్లా తీసుకెళ్తారు, వీడు పరమ పాపాత్ముడు అని అడిగేశారు కదా. అప్పుడు విష్ణుదూతలు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వుతోటి విష్ణుదూతలు ఇలా చెప్పారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనికి అర్హులైన వారెవరు, అవన్నీ విపులీకరించి చెప్పండి అన్నారు. అప్పుడు యమదూతలు ఇట్లా చెప్పారట. సూర్య చంద్ర అగ్నివాయురాకాశ గోసంఖ్యలు, దశ దిశ కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్షులుగా విచారించి మేం వారిని శిక్షిస్తాము. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నివాయువు, ఆకాశము, తర్వాత గో సంఖ్యలు, గోవు సంఖ్యలు కూడా త్రిసంఖ్యలు ఉన్నాయి కదా మనకి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కాదు, 4 సంఖ్యలు ఉంటాయి. ఈ 4 ఇవి ఉదయకాల సంఖ్య అంటే పొద్దున్నే, తర్వాత సాయంకాలము, ఇవి 2 ముఖ్యమైనవన్నమాట. ఇవి ఆ తర్వాత దశ దిశలు, 10 దిక్కులు, కాలాలు, సమయాలు కూడా, ఇవన్నీ మానవుల యొక్క పాపుణ్యాలకు సాక్ష్యాలు. దాన్ని బట్టి మేము శిక్షలు వేస్తాం. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తన్నేవాడు, అమ్మనాన్నలతోటి పోట్లాడేవాడు, అసత్యవాది, జంతుహింసాపరుడు, దానం చేసిన దాన్ని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, తర్వాత పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించి, అంటే డబ్బు తీసుకుని ఒక పక్షాన్ని అవలంబించి సాక్ష్యం అంటే తీర్పులు చెప్పే న్యాయమూర్తులు లాంటి వాళ్ళు కూడా, ఒక పక్షానికి మాత్రమే తీర్పు చెప్పేవాళ్ళు, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడిని, తర్వాత మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి, అంటే పక్క వాళ్ళకి మగపిల్లలు పుడితే ఏడ్చేవాళ్ళని,
కన్యాశుల్కాలతో జీవించేవారిని, వాపీకూప తటాకాది నిర్మాణ ఆటంకపరులని, అంటే ఎవరైనా నిర్మాణం చేసే వాళ్ళని ఆపేవాళ్ళని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలు విడిచిన వాడిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవాణ్ణి, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాణ్ణి, నిత్యం స్నాన సంధ్యాదులు విడిచిన వాడిని, బ్రాహ్మణ అశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడతారు. ఎన్ని చెప్పారు చూడండి, ఇంకా చాలా ఉన్నాయండి, కొన్నే చెప్పారు. ఇక ఈ అజామిల్డ్ అంటారా, వీడు చేయని పాపం లేదు, వీడు బ్రాహ్మణ జన్మమెత్తి వేదబాహ్యుడై దాసీ సంగములుడై చేయరాని పాపాలు చేశాడు, వీడెట్లా విష్ణులోకానికి అర్హుడవుతాడండి అన్నారు. అంటే అప్పుడు విష్ణు పార్షదులు చెప్పారు, ఉత్తమ లోకార్హతకి కావలసిన పుణ్యాల గురించి మేం చెప్పేది కూడా వినండి. ఏ కారణం చేతనైనా దుస్సంగమాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవ చింతనాపరుడు, స్నాన సంధ్యా జపహోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కాదు. ఇవి ఏమైనా చేస్తే యమలోకానికి వెళ్ళరు వాళ్ళు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జల అన్న గోదాతలు, వృషోత్సర్జన కర్తలు, అంటే ఆ అచ్చువేసి ఆంబోతుని విడిచిపెట్టేవారు. వృషోత్సర్జనం అంటే అది. యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత, గురువులు, అంటే ఒట్టిగా డబ్బులు తీసుకునే టీచర్లను ఇందులో కలపరండి. డబ్బు తీసుకోకుండా ఎవరైనా టీచ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గురువులు. తర్వాత ఆధ్యాత్మిక గురువులు ఉంటారు, అందరికీ మంచి మాటలు చెప్తారు కదా, వాళ్ళు కూడా. పరోపకారశీలుడు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, అంటే నిత్యము హరినామాన్ని జపించేవాళ్ళు, వివాహ ఉపనయనాలను చేయించేవాళ్ళు, అనాథ ప్రేత సంస్కారకర్త, వీళ్ళెవ్వరికీ యమదండన ఉండదు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తీర్థపానం చేసేవారు, తులసి కాష్టమాలికలు ధరించేవాళ్ళు, అంటే తులసిమాలలు వేసుకుంటారు చూడండి, వాళ్ళకు కూడా యమదండన ఉండదట. గృహాంగణాల్లో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్య మేషతులా మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతస్నానము ఆచరించేవాళ్ళు. సూర్యుడు మేషరాశిలో, తులారాశిలో, మకరంలో, ఇప్పుడు తులారాశిలో ఉన్నాడు కదా సూర్యుడు. ఈ సంక్రమణాల్లో ప్రాతస్నానం పొద్దున్నే స్నానం చేసేవాళ్ళు, వీళ్ళెవ్వరు కూడా యమలోకానికి వెళ్ళరు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తన చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. కాబట్టి ఇన్ని మాటలు ఎందుకు, ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తాడో వాడు విష్ణు లోకాలకి వస్తాడు. అందుకనండి మీరు హిందూ సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన విషయం గమనించండి. ఎవరైనా పెద్దవాళ్ళు మరణాసన్నులుగా ఉంటే చెవిలో నారాయణ నామస్మరణ చేస్తారు. హరినామస్మరణ అంటే నారాయణ నారాయణ అనిపిస్తారు, నారాయణ అను నారాయణ అను అని అనిపిస్తారు. ఆ అంత్యంలో ఆ అవకాశం లభించడం కూడా అదృష్టమేనండి. ఇద్దరిలోనే చనిపోతారు కొంతమంది, వాళ్ళకేం లేదు, రోగంతో తీసుకుంటారు, ఎవడైనా చెప్పేది వినపడదు, వాళ్ళ దురదృష్టం. ఆ సమయంలో అసలు హరినామస్మరణే రాదు, అది కూడా వాళ్ళ దురదృష్టం. అందుకని కలిలో ఏం చెప్పారండి, కలో నామ సంకీర్తనం అన్నారు. మీరు నిత్యాను నామ సంకీర్తన అలవాటు ఉన్న వాళ్ళు అయితే గనక ఏదైనా బాధ వస్తే నారాయణ కృష్ణ వాస్తవ రమారమణ అని తలుచుకుంటాం. మనకు అలా అలవాటు లేదనుకోండి, అమ్మో అయ్యో అంటాం మూలిగేటప్పుడు. కానీ ప్రతి నొప్పికి, కూర్చోడానికి, నుంచోడానికి, ఆవలించడానికి, ఏదైనా తుమ్మొచ్చినా పడబోయినా రామా అని ఒక్కసారి నామ సంకీర్తన కనుక అలవాటు ఉంటే వీళ్ళు మరణాసన్న స్థితిలో కూడా భగవన్నామస్మరణ చేసే అవకాశం ఉంటుంది. అందుకని పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఎక్కువగా పిల్లలకి దైవనామాలు ఇచ్చేవాళ్ళు. ఏదో ఆకాష్, మేఘాంశు అలాంటి పేర్లు ఉండేవి కాదు కదా, ప్రతి వాళ్ళకి విభవనామాలు ఉండేవి. అచ్యుతనారాయణ, కేశవ, మధుసూదన, జనార్దన, వాసుదేవ ఇలాంటి పేర్లు ఉండేవి. లేదా ఏ సహస్రనామంలో నుంచో తీసుకునేవాళ్ళు. అందరిళ్లలో రాముళ్ళు, కృష్ణుళ్ళు ఉండేవాళ్ళు. రాముడు అని పిలిచేవాళ్ళు. ఆ రాముడు పేరు పెట్టుకుని రామ అని పిలవడం, కృష్ణ అని పిలవడం. ఈ కృష్ణ రామ అనంగానే రాముడు రాముడు అనరు కదా, రాముడిని పిలవడానికి ఇలా అంటాం. అప్పుడు సంబోధన అయ్యి భగవంతుడు పలుకుతాడనే ఉద్దేశంతో మన పూర్వం పద్ధతులు ఇలాగే ఉండేవండి. ఇప్పుడు మనం కాలం మారింది కదా, మనకు అసలు ఇహము పరము తెలీదు మన పరిస్థితి అది. అయినా కూడా ఇలాంటి పురాణం విన్నప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది, ఏదో చెప్పదలుచుకున్నారు పెద్దవాళ్ళు, కొంతైనా విందాము అనిపిస్తుంది. పేర్లలో ఒక భగవన్నామాన్ని చేర్చి ఫ్యాషన్గా ఉన్న పేరు బయటికి ప్రపంచానికి చెప్పుకున్నా, కార్డులలో రాసుకున్నా, అన్నిట్లో పెట్టుకున్నా, సర్టిఫికెట్స్లోను పిలవడానికి ఒక భగవన్నామాన్ని అలవాటు చేసుకుంటే కనుక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అది మనకి తోడుండొచ్చు, ఎందుకని చెప్పారు. అయితే ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతా వింటున్నాడు అజామిల్డు. ఆ జీవుడు విని
దుఃఖం వచ్చేసింది. తను చేసినటువంటి తన శారీరక కృత దాసీ సాంగత్యాది పాపాలు తలుచుకుని తల్లిదండ్రులతో ఎంత అవజ్ఞగా ప్రవర్తించాను, మద్యమాంసాదులు ఎలా తీసుకున్నాను, ఎట్లా నేను జీవుల ప్రాణాలకి ఉచ్చులు వేసి సంహరించాను, అన్నీ గుర్తొచ్చినాయి వాడికి. విపరీతంగా దుఃఖించాడు. దుఃఖిస్తూ కాసేపటికి ఆ దుఃఖం నుంచి తేరుకొని చూస్తే నల్లని కత్తులు ధరించిన యమదూతలు ఏమైపోయారు, నేను ఈ వైకుంఠంలో ఉన్నానేమిటి, పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వ మీద నాలుక మీద హరినామం ఎలా వచ్చింది, నాకు వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని అనుకుంటూ మరల నారాయణ నామస్మరణ చేయటం మొదలుపెట్టాట. కాబట్టి రాజా, హరినామ స్మరణే అంతటి ముక్తిప్రదమైనది. హరిప్రియంకరమైన కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అని ఆపారట. అప్పుడు జనక మహారాజర్షి అడుగుతున్నారు, అయితే దేవా, ఈ రాజామిల్డు పూర్వజన్మలో ఎవరు, ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు, విష్ణుదూతల మాటలు విని యమదూతలు ఎందుకు ఊరుకున్నారు, వాళ్ళు యముడికి ఏమని విన్నవించారో సవిస్తరంగా చెప్పమన్నారు. వశిష్ఠుడు ఇట్లా చెప్తున్నాడు, నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలు చెప్తాను విను. విష్ణు పార్షదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, పాపాత్ముడు, దురాచారపరుడు, నిందిత కర్మాచరణపరుడు అయినటువంటి అజామిళుని ఎందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మును అడ్డగించి అతనిని మానించి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుపోయారు. వాళ్ళని ఎదిరించలేక మేమిలా రిక్తహస్తాలతో వచ్చాము అని కింకర్లు చెప్పింది విని కొంత క్రోధితుడైనప్పటికీ సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని చూసి, కింకర్లారా, ఈ కించిదపి పుణ్యవిహీనోపి అంటే అసలు కొంచెం కూడా పుణ్యం లేకపోయినప్పటికీ ఈ అజామిల్డనే పాపి అంత్యకాలంలో హరినామస్మరణ చేయటం వల్ల సమస్త పాపాలు నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనని కోరిక లేకపోయినా కూడా సమస్త జాతులను అగ్ని ఏ విధంగా దహిస్తుందో అదేవిధంగా దుష్టాత్ములై మహిమని తెలుసుకోలేకపోయినా కూడా ఆ శ్రీహరి యొక్క నామస్మరణ చేసినంత మాత్రం చేతే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇహ భక్తిభావంతో స్మరించిన వాళ్ళు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంత మాత్రమే చెప్పి యముడు ఆలోచనాపరుడయ్యాడు. ఇప్పుడు చూడండి, అజామిళుని పూర్వజన్మ చెప్తున్నారు. ఈ అజామిళుడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో అర్చకుడుగా ఉండేవాడు. వీడు ఆ జన్మలో కూడా స్నానం, సంధ్య అలాంటివి సరిగ్గా చేసేవాడు కాదు. దైవేతర చిత్తుడు. ఏదో భోజనం కోసం పనిచేసేవాడు కానీ ఆసక్తితోటి భక్తితోటి చేసేవాడు కాదు. దైవద్రవ్యం అపహరించేవాడు. బ్రాహ్మణుడయుండు కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. ఈ అర్చకుడయుండి కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. ఆభరణాదులు ధరించకూడదట. ఆభరణం ధరించకూడదన్న నియమం ఉండుంటుంది బహుశా, అందుకని 2-3 చోట్ల ఈ మాట చెప్పారు. స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవనంగాలో ఉన్నప్పుడు అందరితోటి మాట్లాడేవాడు. ఈ పురోహితులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో అంటే అర్చకులు, వీళ్ళు ఎక్కువ మందితోటి మాట్లాడకూడదు అట్లా కనపడుతుందండి. మనం పాత సినిమాలలో గమనించండి, అర్చక స్వామి మౌనంగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. వాళ్ళు ఇతరులతోటి ఎక్కువ మాట్లాడకూడదు. ఈ మాటలు కబుర్లు వచ్చేసరికల్లా స్వేచ్ఛా విహారాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అదే కాలంలో ఆ గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నం కోసం పట్టణాలు పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని అవలంబించాడు. ఒకసారి అతను తనకి లభించిన యాయవార వస్తుజాలన్నంతా మోసుకొచ్చి, చాలా ఆకలిగా ఉంది, వంట చేయమని భార్యకి చెప్పాడు. ముందు కాసిన మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు. అయితే ఆవిడ తనేదో ఆలోచించుకుంటూ ఎవరి గురించో ఊహించుకుంటూ ఆ అమ్మాయి ఇతన్ని పట్టించుకోలేదు. అయితే కోపించి ఈయన భర్త ఏం చేశాడట, మూలనున్న కర్ర తీసి ఒక దెబ్బ కొట్టాడట. అయితే ఆవిడ ఒళ్ళు మండిపోయి ఆవిడేం చేసింది, ఒక ముష్టిఖాతం ఇచ్చింది, చేయి విసిరేసింది అనమాట. ముక్కు మీద గుద్దినట్టు చేసేసింది. చేసేసరికల్లా ఆయన ఏం చేశాడు, హడిలిపోయి ఉన్నాడు. పొద్దునుంచి బాగా అలసిపోయాడు. హడిలిపోయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ అమ్మాయిని వదిలిపెట్టేసి వేరే ఊళ్ళో భిక్షాటన చేసి బతకడం మొదలుపెట్టాడు అనమాట. ఈ భర్త ఇల్లు వదిలిపెట్టాక ఈ అమ్మాయి చాలా బరితెగించి భర్త తెచ్చినవన్నీ చక్కగా శుభ్రంగా వంట చేసుకుని తిని ఆయన తెచ్చిన అలంకారాలు అవి ధరించి మంచి చీర కట్టుకుని తాంబూల చరవణం చేస్తూ ఒకానొక రజకుడి దగ్గరికి వెళ్ళి తనతో స్నేహం చేయమని అడిగితే అతను ఒప్పుకోలేదుట, కాదన్నాడు. దాంతో ఈవిడేం చేసింది, అలా తిరుగుతూ వెళ్ళి ఏం చేసిందట, ఈ ఈశ్వరాలయ అర్చకుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ అజామిల్డి పూర్వజన్మలో అతన్ని పిలిచి ఆయనతో కబుర్లు చెప్పింది. ఆయన ఎవరైనా కనపడంగానే మాట్లాడే స్వభావం ఉన్నవాడు. స్త్రీలు కొంచెం ఇట్లాంటి ఉన్మత్త ప్రవర్తన కలిగిన వాళ్ళని చూసేసరికల్లా ఇంకా కొంచెం మాట్లాడి అతి మాటలాడి వీళ్ళిద్దరూ కలిసి ఒక చోటకి ఎక్కడికో వెళ్దామని అనుకున్నారు. అయితే ఈ యవనోద్రేకంలో ఉన్న ఈ స్త్రీ తనతో కలిసి ఎక్కడో వాళ్ళిద్దరూ ఏకాంతంలో కొంతసేపు ఉన్నారు.
ఉన్న తర్వాత అతని దారిన అతను వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి తెల్లవారేసరికల్ చాలా సిగ్గుపడింది. ఇదేమిటి నేను ఇంత పని చేశాను ఒక ఒళ్ళు తెలియనితనంతో అని చెప్పి భర్తని ఎక్కడున్నాడో చూసుకుని కనుక్కొని ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా భర్తని ఇంటికి తీసుకొచ్చుకొని నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాను, నేను ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయను అని నా పాపం పోగొట్టమని ఏదో ప్రార్థించి భర్తను తనతోటే అట్టు పెట్టుకుంది. ఇలాంటి పాపాల వలన ఈ మరణానంతరం ఈ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైనటువంటి అజామిళుడుగా జన్మించాడు. కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనము అంత్యకాల హరిస్మరణ పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు. అంటే అజామిళుడు మరణించే రోజున అతను నిరాహారుడుగా ఉన్నాడు, ఆహారం లభించలేదు. తర్వాత ఏమో ఈ సాయంకాలం అయ్యేసరికల్లా చంద్రోదయాన్ని చూశాడు. పౌర్ణమి నాటి రాత్రి చంద్రోదయాన్ని చూసి ఆ తర్వాత ఈ హరినామస్మరణ చేయటం వల్ల అతను మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతంతో జారత్వం నడిపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరకానుభవం పొంది కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. అయితే ఆ అమ్మాయి తండ్రి గండాన పుండటం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ పిల్లని ఎక్కడో అడవిలో వదిలిపెట్టేశారట. ఈ దారిలో వెళ్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ దారిలో పిల్లని చూసి అయ్యో ఏదో చంటి పిల్లని, ఆ పిల్లని ఎత్తుకొచ్చి తమ ఇంట్లో ఉన్న దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దానికి దగ్గర పెరిగిన పిల్లనే అజామిళుడు దగ్గరికి తీసుకున్నాడు తర్వాత కాలంలో. ఈ విధంగా ఇలా ఉండటం పూర్వజన్మలో తప్పు చేసిన వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంకొకసారి ఈ జన్మలో కూడా కలుసుకున్నారు. ఇతనికి మోక్షం వచ్చింది. ఆ అమ్మాయికి ఏమొచ్చిందో ఈ కథలో చెప్పట్లేదు, కానీ ఇది అజామిళుడి పూర్వగాథ. సమస్తమైన పాపాలకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మల్ని అనుసరించాల్సి ఉంటుంది. నరక జనపాల, ఎవడి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వారి పాపాలు ఏ విధంగానూ నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువుని లేదా శివుని ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారంటంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులను మురహరి స్మరణ లేదా శివస్మరణ ఏ విధంగా వాటికి మోక్షాసక్తులకి సులభమైన మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయనిగా పాతకాల్ని పారుద్రోలుతుంది. పాపాలని నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండటం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో విన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మోక్షార్హులే అవుతారు. మిగిలినవి ఏవి చేయలేకపోయినా పురాణాన్ని శ్రద్ధగా వినటం, ఓసారి సరిగ్గా వినపోతే టైం దొరికినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆన్ చేసుకుని వినటమే. పురాణం పట్ల ఆసక్తి కలిగిన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. ఈ విధంగా 5వ రోజు పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ 6వ రోజు పారాయణతో కలుసుకుందాం. నమస్కారం.